హాయ్ అండి. ఈరోజు మీకోసం 'శ్రీమతి ఒక బహుమతి' మరి కథలోకి వెళ్తే అదొక స్వచ్ఛమైన పల్లెటూరు. ఆ ఊర్లో ఆ ఇల్లు ఒక మమతల కోవెల. ఆ ఇంట్లో ఉండే వాళ్ళవి స్వచ్ఛమైన కల్మషం లేని మనసులు. ఆ ఇంటి యజమాని రఘుపతికి ఎండనక వాననక కష్టపడి వ్యవసాయం చేయటం బాగా తెలుసు. తన రెక్కల కష్టంతోనే తన ఇద్దరు కొడుకులని మంచి చదువులు చదివించారు. వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడేలా చేశాడు. ఆయన భార్య ఊర్మిళ భర్తతో పాటు పొలం పనిచేసేది. పిల్లల కోసం ఇద్దరు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు వారికి ఆ అవసరం లేదు. కొడుకులు ఇద్దరు బీటెక్ చేశారు. పెద్ద అబ్బాయి శ్రీధర్ బెంగళూరులో సాఫ్ట్వేర్గా చేస్తున్నాడు. చిన్న అబ్బాయి శ్రీకాంత్ కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. శ్రీధర్కి ఈ మధ్యనే పెళ్లి కుదిరింది. ఆ అమ్మాయి చాలా బాగుంది. కట్నం కూడా బాగానే ఇస్తామన్నారు. నిజానికి తనకి కట్నం మీద ఇంట్రెస్ట్ ఏమీ లేదు. అమ్మాయి బాగుండి మంచిదైతే చాలు. శ్రీధర్ తల్లిదండ్రులకి ఆడపిల్లలు లేకపోవటం వల్ల ఎప్పుడెప్పుడు కోడలి పిల్ల వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంతలోనే అనుకోకుండా ఈ సంబంధం వచ్చింది. అమ్మాయి పేరు మహాలక్ష్మి. చూడ్డానికి కూడా లక్ష్మీదేవిలా ఉంది. బీటెక్ చేసింది. ఏదో చిన్న జాబ్ చేస్తుంది. నెలకి 15,000 జీతమైనా అవసరం లేదు జాబ్ చేయడం అనుకున్నాడు శ్రీధర్. అమ్మాయి తండ్రి పొలిటీషియన్. వాళ్ళకి భూమి కూడా బాగుంది. వ్యవసాయం చేస్తారు. ఆస్తికి ఏం కుదవలేదు. అమ్మాయికి ఒక అన్నయ్య ఉన్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. వచ్చే వారంలోనే పెళ్లి. మంచి ముహూర్తం అంటే అదే ముహూర్తానికి పెళ్లి చేయాలని పట్టుబడుతున్నారు అమ్మాయి తరపున. సరే, ఎప్పుడైనా చేసేదే కదా అని ఒప్పుకున్నారు శ్రీధర్ వాళ్ళు. శ్రీధర్కి చాలా సంతోషంగా ఉంది. 26 ఏళ్ళు తనకి. ఎవరికి ప్రపోజ్ చేయలేత్తను. మొదటి పెళ్లి చూపులు. చూడగానే అమ్మాయి బాగా నచ్చేసింది. తన హార్ట్కి కనెక్ట్ అయింది. ఈమె కోసమే ఇంతవరకు నాకు ఎవరు నచ్చలేదేమో అనుకున్నాడు. నెలలోపు మంచి ముహూర్తం ఉందని హడావిడిగా పెళ్లి పనులు మొదలుపెట్టారు. అమ్మాయితో టైం గడపటానికి వీలు కాలేదు. ఫోన్లో మాట్లాడేది రోజు కాసేపు. చాటింగ్ కూడా చేసేది. తన మాటల్లో శ్రీధర్ అంటే ఇష్టం ఉన్నట్టే మాట్లాడేది. ఆ రోజు రానే వచ్చింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉన్నాడు శ్రీధర్. అమ్మాయి కూడా నవ్వుతూ సరదాగా ఉంది. శ్రీధర్ స్నేహితులు స్టేజ్పై పెళ్లి కూతురికి మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేయమని అడిగారు శ్రీధర్ని. శ్రీధర్ కూడా ఇష్టంగానే చేశాడు. అమ్మాయి ఫ్లవర్ తీసుకుని సిగ్గుపడుతూ నవ్వింది. జీవితంలో నాకు దొరికిన అరుదైన బహుమతి నువ్వు. నిన్ను జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని మురిసిపోయాడు శ్రీధర్. అప్పగింతల్లో అమ్మాయి ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాడు. భారత్లో కూడా ఇద్దరు డాన్స్ చేశారు. కారులో తమ ఇంటికి వెళ్తుంటే ఆమె నిద్రపోయి అతని భుజంపై వాపోతే ఎంతో ప్రశాంతంగా చిన్న పసిపాపల నిద్రపోతున్నాం ఆమెతో ప్రేమలో పడ్డాడు శ్రీధర్. ఇంటికి వెళ్ళాక ఇద్దరు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకున్నారు. మీ ఫోన్ ఇవ్వరా ఒకసారి, అన్నయ్యకి చేస్తా అంటూ అడిగింది శ్రీధర్ని. ఆమె ఫోన్ పగిలిపోయిందట కింద పడి పెళ్లికి ముందు రోజు. సరే అని ఇచ్చాడు. వాళ్ళ అన్నతో మాట్లాడి ఇచ్చేసింది. రేపు కొత్త ఫోన్ కొనివ్వాలి నా మొదటి గిఫ్ట్గా తనకి, సర్ప్రైజ్గా అనుకున్నాడు శ్రీధర్. కానీ తనకి చెప్పకుండా ఉండలేనేమో అనుకున్నాడు. తన మనసులో ఏది ఉన్నా వెంటనే తనతో చెప్పాలనిపిస్తుంది శ్రీధర్కి. ఈసారి ఎలాగైనా ఫోన్ కొనే విషయం మాత్రం దాచిపెట్టాల్సిందే, కష్టమైనా సరే. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే ఇందులో ఉండే ఆనందమే వేరు కదా. అది కూడా భర్త నుండి భార్య పొందే మొదటి బహుమతి. తను ఎప్పటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకంగా ఉండిపోతుంది అని తనలో తానే మురిసిపోయాడు శ్రీధర్. 2 రోజుల తర్వాత శోభనానికి ముహూర్తం పెట్టారు పెద్దవాళ్ళు. ఆ రోజు సాయంత్రం వాళ్ళ పడక గదిని గులాబీలు మల్లెలతో ఎంతో అందంగా అలంకరించారు. మహాలక్ష్మిని తెల్లని పట్టు చీరలో
తలలో మల్లెపూలతో అందంగా తయారు చేశారు. శ్రీధర్ కూడా తయారై తన గదిలో భార్య కోసం ఎదురు చూస్తున్నాడు. తనకి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. తను అమ్మాయిలతో ఎప్పుడు మాట్లాడు. గర్ల్ ఫ్రెండ్, లవర్ ఇలాంటివి తనకి ఎప్పుడు లేవు. తన కుటుంబం, ఫ్రెండ్స్ తప్ప తనకింక ఏమీ తెలియదు. సరదాలు, సరసాలు అన్ని తన భార్యతోనే అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాడు. తొలి ముద్దు, తొలి స్పర్శ అన్ని తన భార్య కోసమే దాచి ఉంచాడు శ్రీధర్. అమ్మలక్కలు మహాలక్ష్మిని తీసుకుని వచ్చి తన గదిలోకి పంపించి తలుపులు మూశారు. తెల్లని చీరలో స్వచ్ఛమైన మల్లెపూలా ఎంతో అమాయకంగా అందంగా కనిపించింది తన భార్య. తనని దగ్గరికి తీసుకొని తన స్పర్శలో, తొలి ముద్దులో, తన కౌగిలింతలో ఎంతో తన్మయం పొందాడు. తన భార్యకి ఏమాత్రం కష్టం కలిగించకుండా నెమ్మదిగా తనని పూర్తిగా ఆక్రమించుకొని తన అందాలని ఆస్వాదిస్తూ తనని సుఖాల్లో ముంచెత్తుతూ ఇన్నేళ్ల నుంచి తనలో కలిగిన విరహాన్ని ఆమె అనుభూతి చెందేలా ఆమెపై తన విజయాన్ని సాధిస్తూ తన తొలి అనుభవాన్ని జీవితకాల జ్ఞాపకంగా మలుచుకున్నాడు. పని అయిపోగానే పక్కకు వెళ్లకుండా తనని గట్టిగా హత్తుకొని రాత్రంతా తన గుండెల మీద నిద్రపోయాడు. ఒక అమ్మాయిని పరాయి పురుషుడు తగిలితేనే ముడుచుకుంటారు, దూరంగా వెళ్తారు. తెలియని మగవాళ్ళు తమనే గుచ్చి గుచ్చి చూస్తే అసహించుకుంటారు. అటువంటిది ముక్కు మొహం తెలియని ఒక పురుషుడు పెళ్లి అనే బంధంతో తమ జీవితంలోకి అడుగుపెట్టి హక్కుగా తన శరీరంపై చేతులు వేస్తుంటే ఇష్టంగా, భక్తిగా తమను తాము సమర్పించుకుంటారు. సర్వస్వాన్ని అర్పించుకోవటం అంటే అది చిన్న విషయం కాదు. ఒకరిని ఒకరు మనస్ఫూర్తిగా నమ్మడం. ఒకరిపై ఒకరు పెళ్లి జరిగేటప్పుడు చదివే మంత్రాల్లో, జరిపించే కార్యక్రమాల్లో, చేసే ప్రమాణాల్లో వారిద్దరు వేరువేరు కాదు. పార్వతీ పరమేశ్వరుల్లా, లక్ష్మీనారాయణుల్లా వారిద్దరూ కలిస్తేనే సంపూర్ణం. పెళ్లికి ముందు వరకు జంట లేకుండా ఒక్కరమే తిరుగుతాం స్వేచ్ఛగా, విహంగాల్లా. కాని పెళ్లి అని ముడిపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా, చిన్న పండుగైనా పెద్ద శుభకార్యాలైనా ఏదైనా సరే ఒక్కరమే ఉంటే అది అసంపూర్ణమే అవుతుంది. జంటతోనే మనకు పూర్తి విలువ దక్కుతుంది. అంత విలువైనది, అంతటి శక్తి ఉన్నది పెళ్లికి మాత్రమే. మరటువంటి పెళ్లిళ్ళు అన్ని సక్సెస్ అవుతున్నాయా ఈ కాలంలో? అయితే ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటున్నారో అంతకంటే తొందరగా విడాకులు తీసుకుంటున్నారు. మరి శ్రీధర్ పెళ్లి సక్సెస్ అయిందా లేదా చూద్దాం. రాత్రి పడుకునేసరికి ఆలస్యం కావటంతో పొద్దున్నే మెలకువ రాలేదు శ్రీధర్కి. మెలకు వచ్చి చూసేసరికి తన పక్కనే ముద్దబంతి పువ్వులా నిద్రపోతున్న తన భార్య కనిపించింది. ఆహా, పొద్దున లేవగానే ఇంత అందమైన మొహంని చూడ్డం నిజంగా మర్చిపోలేని రోజు నాకిది. పొద్దున లేవగానే పక్కనే నిద్రిస్తున్నాం నా ముద్దుల భార్య ఎంత బాగుంది ఫీలింగ్. పిచ్చివాళ్ళు ఇవన్నీ తెలియక ప్రేమ అంటూ రోడ్ల మీద తిరగటం, అమ్మాయి ఒప్పుకోవటం లేదని కొంతమంది చావటం, పెద్దలు ఒప్పుకోవటం లేదని జంటలు చనిపోవటం, ధైర్యం ఉన్న వాళ్ళు పారిపోయి పెళ్లి చేసుకోవటం, అందరూ ఉండి కూడా అనాథల్లా ఇంకొంతమంది పరువు హత్యల ఖాతాల్లో బలైపోవటం. ఎందుకు ఇవన్నీ? ఏం చక్క మాలాగా పెళ్ళి అనేది డిస్టనీకి వదిలేసి రిలాక్స్గా బ్యాచులర్గా జీవితాన్ని ఎంజాయ్ చేసి పెళ్ళి అనే టైం వచ్చినప్పుడు పెద్దలు చూసిన అమ్మాయిని చేసుకుని కన్న తల్లిదండ్రులను సంతోషపెట్టి వచ్చిన అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టి మనం కూడా సంతోషంగా ఉండవచ్చు కదా. ఈ చిన్న లైఫ్ని ఆనందించడం తెలియక అనవసరంగా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నాడు శ్రీధర్. ఇలాగే చూస్తుంటే మళ్ళీ టెంట్ అయ్యేలా ఉన్నాను బాబోయ్, ఇంత అందంగా ఎలా పుట్టావే నా కోసం అనుకుని మెల్లగా తన పైకి వాలి తన పెదవులపై అతని పెదాలతో తీయని ముద్ర వేశాడు. టక్కున కళ్ళు తెరిచి చూసింది మహాలక్ష్మి. ఆమెకు ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. ఎక్కడున్నా అసలు అన్నట్లు అయోమయంగా చూసింది. అదే అర్థమైన శ్రీధర్, ఓయ్ కంగారు పడకు, నేనే నీ భర్తని, మొన్నే మన పెళ్ళయింది అన్నాడు చిలిపిగా నవ్వుతూ. సిగ్గుపడుతున్న వింతను
ఇంత అందంగా ఎలా పుట్టావు మహా? ఇన్ని రోజులు ఆడగాలి తగలకుండా తిరుగుతున్న నన్ను అందమని వాసనతో కట్టిపడేశావు కదా అన్నాడామె చెవిలో గుసగుసగా. లేద్దామనుకున్న లేవనీయకుండా తన పైనే అతని శరీరం అంతా మోపి పడుకుండిపోయిన శ్రీధర్ని చూడాలంటే సిగ్గు అడ్డు వచ్చి తల పక్కకు తిప్పి చిన్నగా నవ్వింది. ఓయ్, సిగ్గుపడ్డం కాదు, కాస్త చూడు నన్ను. నేనేం పరాయివాణ్ణి కాదుగా. నీ భర్త మొహం చూడ్డానికి కూడా సిగ్గుపడితే ఎలా? ఏ కాలంలో ఉన్నావు నువ్వు? అప్పుడప్పుడు కాస్త చూడు నా మొహం, లేదంటే నన్ను కూడా గుర్తుపట్టలేవు అన్నాను నవ్వుతూ. లేవండి అంది మెల్లగా. అప్పుడేనా నా పని పూర్తి కానిదేం అంటూ మళ్ళీ తన అందాలను ఆస్వాదించే పనిలో పడ్డాడు. సృష్టి కార్యంలో ఇద్దరూ నిమగ్నమై అలుపెరగని పోరాటం చేసి అలసిపోయారు. ఇక వెళ్ళు, ఇప్పటికైనా టైం 9 అవుతుంది. కాసేపు అయితే అమ్మ వాళ్ళే వచ్చేస్తారు మనల్ని నిద్రలేపటానికి అన్నాను నవ్వుతూ. ఆమె లేచి చీరా జుట్టు సరిచేసుకుని కిందికి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ వద్ద ఆమె మామ మరిది కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. ఆమె అత్త వాళ్ళకి వడ్డిస్తుంది. రామ్మా అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని వెళ్ళి బ్రష్ చేసుకుని చక్కగా తలస్నానం చేసిరా, ఇడ్లీ తిందువుగాని అంది. అప్పుడే కిందికి దిగుతున్న శ్రీధర్ని చూసి కిసుక్కున నవ్వాడు శ్రీకాంత్. నోట్లో ఇడ్లీ ఉండటంతో అతనికి పొలమారింది. ఏ శ్రీకాంత్, ఏంట్రా, జాగ్రత్త, వాటర్ తాగు అంటూ ఎందుకు నవ్వాడబ్బా అని శ్రీధర్ని చూసింది వాళ్ళమ్మ. అతని తలపై పూల రెక్కలు ఇంకా అలాగే ఉన్నాయి. అతని చెంపలపై కాటుక గుర్తులు, తలపై లిప్స్టిక్ ముద్రలు ఇంకా కనిపిస్తున్నాయి. అతను తుడుచుకున్నా అవి పూర్తిగా పోలేదు. అతని వాలకం చూసి శ్రీకాంత్ మళ్ళీ నవ్వుకున్నాడు గట్టిగా. అక్కడే మహాలక్ష్మి కూడా ఉండటంతో తను ఏమైనా ఇబ్బంది పడుతుందని శ్రీకాంత్ని కోపంగా చూసింది వాళ్ళమ్మ. రే శ్రీధర్, వెళ్ళి స్నానం చేసిరా, టిఫిన్ చేద్దువు గాని అంది. అలాగే అమ్మ అంటూ అక్కడి నుంచి ఇబ్బందిగా వెళ్ళిపోయాడు శ్రీధర్. ఇద్దరు ఫ్రెష్ అయి కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. తర్వాత శ్రీధర్ తన భార్య కోసం తీసుకున్న ఫోన్ని తనకివ్వటానికి రూమ్లోకి వచ్చాడు. మహా, నీకోసం ఒక గిఫ్ట్ తీసుకున్నాను, ఇదిగో అంటూ ఇచ్చాడు. ఏం గిఫ్ట్ అని తీసుకుని ఓపెన్ చేసింది మహాలక్ష్మి. చూస్తే అది లేటెస్ట్ మోడల్ సెల్ ఫోన్. హో, నాకెందుకిప్పుడు అంది మొహమాట పడుతూ. అలా అంటావేంటి? నేను నీతో మాట్లాడాలంటే ఎలా? అయినా కొనిచ్చింది నీ మొగుడే కదా, ఎవరో పరాయి వ్యక్తి ఇచ్చినట్లు ఎందుకు మొహమాట పడుతున్నావు? ఇద్దరం వేరే ఏం కాదు. నా దగ్గర నువ్వు దేనికి మొహమాట పడవద్దు. నీకేది కావాలన్నా నన్ను అడుగు. ఏం చెప్పాలనుకున్నా నాకు చెప్పు. మన మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవలసిన అవసరం లేదు. ఇద్దరం స్నేహితుల్లా ఉందాం, ఓకేనా అన్నాడు శ్రీధర్. అలాగే అంటూ తలాడించి ఫోన్ని చూసింది మహాలక్ష్మి. నచ్చిందా నీకు అన్నాడు. బాగుంది, థ్యాంక్యూ అంది నవ్వుతూ. ఇంతకీ నీ సిమ్ ఎక్కడా? ఇందులో వేస్తాను. అయ్యో, మా ఇంట్లోనే, అదే పగిలిపోయిన సెల్లోనే ఉంది. సరేలే, నా దగ్గర ఒక ఎక్స్ట్రా సిమ్ ఉంది, ఇప్పటికైతే అది వేస్తాను, అది వాడుకో. ఫ్రెండ్స్తో కానీ మీ అమ్మ వాళ్ళతో కానీ మాట్లాడాలంటే మాట్లాడుకో. ఓకే అంది ఏదో ఆలోచిస్తూ. ఏంటో ఈ అమ్మాయి ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టుగా కొంచెం మూడిగా ఉంటుంది. మనస్ఫూర్తిగా నవ్వుతున్నట్లు అనిపించడం లేదు. ఎందుకో కొంత దిగులు పడుతున్నట్లుగా అనిపించింది శ్రీధర్కి. బహుశా తన ఇంటిని తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చింది కదా, వారి మీద బెంగతోనేమో అని అనుకున్నాడు. ఓకే మహా, ఎల్లుండే మనం బెంగళూరు వెళ్ళాలి. నా లీవ్ రేపటితో అయిపోతుంది. నాకు కొంచెం బయట పని ఉంది, వెళ్ళి వస్తా అంటూ కొత్త ఫోన్లో తన దగ్గర ఉన్న సిమ్ వేసి ఇచ్చాడు. అతను వెళ్ళగానే గది తలుపులు వేసుకుని బెడ్పై కూర్చుని ఫోన్ ఆన్ చేసింది మహాలక్ష్మి. వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసింది. హలో, ఎవరు? అన్నయ్య, నేను మహాని. శ్రీధర్ కొత్త ఫోన్ కొనిచ్చాను నాకు, ఇది అతని సిమ్ము. అవునా, సరే, ఎలా ఉన్నావు? బావ బాగున్నాడా? బావతో సరిగ్గా ఉంటున్నావా? బాగున్నాము, బానే ఉంటున్నాం. నీ మీద ఏ అనుమానం రాలేదుగా తనకి?
లేదు, వచ్చేలా నేను ప్రవర్తించడం లేదు కదా. ఓకే, గుడ్. అమ్మ వాళ్ళు నీ గురించి కంగారు పడుతున్నారు. అతను ఏదైనా అడిగితే జరిగిందంతా చెప్తావేమోనని. చెప్పేదాన్నైతే పెళ్లి కొప్పుకునేదాన్నే కాదు కదన్నయ్యా. హా, తెలుసులే నువ్వేం చెప్పవని. కాని పెద్దవాళ్ళు, వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా. ఇంతకీ తను మళ్ళీ కాల్ చేశాడా? ఏమంటున్నాడు? ఏదైనా గొడవ చేశాడా? వాడి బొంద, వాడికంత సీన్ లేదులే. ఈ 3 రోజులు వాడు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. గ్యాప్ లేకుండా కుమ్ముతూనే ఉన్నారు వాణ్ణి పోలీసులు. నిన్న రాత్రి వాడి అయ్య వచ్చి డాడీ కాళ్ళు పట్టుకుని బతిమలాడాడు. వాణ్ణి వదిలేయండి, నాకు వాడు తప్ప ఇంకెవరూ లేరు ఈ ప్రపంచంలో. మళ్ళీ మీ జోలికి రాడు. వాడు మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోతాడు అని కాళ్ళ వేళ పడి ఏడ్చాడు. ఈరోజు వాడికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు పోలీసులు. ఇక వాడేమీ నీ జోలికి రాడు. నువ్వు నిశ్చింతగా ఉండు, సరేనా? అలాగే. సరే, జాగ్రత్తగా ఉండు. బాయ్. ఓకే అన్నయ్య, బాయ్. ఫోన్ పెట్టేసిన క్షణం నుండి ఆమె ఆలోచనలన్నీ అతని చుట్టూనే తిరుగుతున్నాయి. గతమంతా ఆమె కళ్ళ ముందు మెదులుతుంది. అప్పుడు తను 10వ తరగతి చదువుతుంది. తన బెస్ట్ ఫ్రెండ్ శిరీష, ఏ మహా, చూడవే, ఆ మహేష్ మళ్ళీ మొదలెట్టాడు నీకు లైన్ వేయటం అంది నవ్వుతూ. స్టడీ అవర్స్లో అందరినీ బయట గ్రౌండ్లో కూర్చోబెట్టి చదివిస్తున్నారు. కానీ అందరూ చదవటం తప్ప అన్నీ చెప్తున్నారు. శిరీష మాటలతో మహాలక్ష్మి తల తిప్పి వెనక్కి చూసింది. లాస్ట్లో కూర్చొని కళ్ళార్పకుండా తననే చూస్తూ కనిపించాడు మహేష్. మహేష్ 6వ తరగతి నుండి తమతోనే చదువుకుంటున్నాడు. కానీ ఈ 10th మొదలైనప్పటి నుండి ఇలా చేస్తున్నాడు. ఇంతవరకు ప్రపోజ్ ఏమీ చేయలేదు, కానీ ఇలానే చూసి చూసి చంపుతున్నాడు. క్లాస్లో అందరూ తమ గురించే డిస్కషన్. ఎందుకో ఒకవైపు లోపల సంతోషంగా, పైకి భయంగా ఉంది మహాలక్ష్మికి. చూడ్డానికి తమ క్లాస్లో అందరికంటే బాగుంటాడు, కానీ పాపం ప్యూర్ ఫ్యామిలీ, కానీ బాగానే చదువుతాడు. మహా చూడ్డానికి బుట్టబొమ్మల ముద్దుగా ఉంటుంది. వాళ్ళు మంచి రిచ్ ఫ్యామిలీ. ఆ రోజు 10th ఫేర్వెల్ పార్టీ నైట్ టైం అందరూ డ్యాన్స్ ప్రోగ్రాం చేస్తుండగా మహాలక్ష్మి, శిరీష, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు ఆఫీస్ రూమ్కి అని పిలిచాడు మహేష్. ఇద్దరు రూమ్కి వెళ్ళాక వెనకాలే వెళ్ళాడు మహేష్. శిరీషతో, చెల్లి, ఒక్క నిమిషం మహాతో మాట్లాడాలి, బయట నిల్చోవా ప్లీజ్ అన్నాడు. విషయం అర్థమైన శిరీషకి చాలా భయమేసింది, కానీ మహేష్ మీద ఉన్న నమ్మకంతో, దాన్ని ఏమీ ఇబ్బంది పెట్టవు కదా అంటూ 2 నిమిషాల్లో బయటికి రాలేదంటే నేను ప్రిన్సిపల్ని తీసుకొస్తా, ఓకేనా అంది బెదిరిస్తూ. ఒసే రాములమ్మ, అంత సినిమా ఏమీ జరగదులే ఎక్కడ గాని, నువ్వు ఉండవమ్మా. నువ్వు పిలవడమేమో కానీ కాసేపు ఆగితే ప్రోగ్రాం అయిపోయి అందరూ వచ్చేస్తారు అంటూ శిరీషాన్ని బయటకు పంపి డోరు వేసేశాడు. మహాలక్ష్మికి గుండె వేగం రెట్టింపైంది. వామ్మో, వీడేంటి సడన్గా ఇంత ధైర్యం చేశాడు అనుకుంది. మహా, ఐ లవ్ యూరా, నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఇంత చిన్న వయసులో ఇవన్నీ తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నువ్వు నాకు నచ్చావు, ఎప్పటికీ నిన్ను మర్చిపోను అన్నాడు. అప్పటికే డోర్ కొడుతుంది శిరీష. ఓస్ని, దీని ఆగం సల్లగుండా, ఇది ఆగేలా లేదుగా. ఇంకాసేపు ఉంటే నిజంగానే ప్రిన్సిపల్ని తీసుకొస్తుందేమో. వెళ్ళు వెళ్ళు, ఆలోచించు నా గురించి కాస్త. 10th అయిపోయిందని ఏమి కంగారు పడకు, నేను టచ్లోనే ఉంటాను నీతో అంటూ నవ్వాడు. హడావిడిగా డోర్ తీసుకుని బయటకు వచ్చి, ఏమన్నాడే అంటూ అడుగుతున్న శిరీష చెయ్యి పట్టుకుని లాక్కుంటూ పరిగెత్తింది మహాలక్ష్మి. ఆ తర్వాత ఇంటర్ ఆమెని వాళ్ళ నాన్న మంచి కాలేజీలో చేర్పించాడు. హాస్టల్లోనే ఉండేది. కానీ మహేష్ పేరెంట్స్కి అంత డబ్బు లేక మామూలు కాలేజీలోనే చదివాడు. ప్రతిరోజు మహాలక్ష్మి గుర్తొచ్చేది, కానీ ఎలా? మాట్లాడడానికి ఫోన్లు లేవు. ఆమె ఏమో చాలా దూరంలో ఉంది అనుకునేవాడు, కానీ ఆమెని మర్చిపోలేదు. ఆమె సెలవుల్లో ఇంటికి వచ్చిందని తెలిస్తే వాళ్ళ ఊరికి వెళ్ళేవాడు. అక్కడ తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినట్లు నటించేవాడు. కానీ ఆమెను చూడ్డానికి, వీలైతే మాట్లాడడానికి వెళ్ళేవాడు. కానీ మాట్లాడడం వీలు కాకపోయేది. చూసి నవ్వేవాడు, ఆమె కూడా తిరిగి నవ్వేది, అంతే. ఇలా ఇంటర్ అయిపోయాక
ఆమె బీటెక్లో చేరింది. అతను హోటల్ మేనేజ్మెంట్లో చేరాడు. తొందరగా సెటిల్ అయ్యి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలనేదే అతని గోల్. అప్పుడు ఫోన్లు వచ్చాయి అందరి చేతుల్లోకి. ఆమె ఫోన్ నెంబర్ తెలుసుకుని ఆమెకి ఫోన్లు మెసేజ్లు చేసేవాడు. ఆమె కూడా రిప్లై ఇచ్చేది. గంటలు గంటలు ఫోన్ మాట్లాడుకునేవారు. అతను తన లవ్ ప్రపోజ్ గురించి అడిగేవాడు. ఆమె ఆలోచిస్తానేది. ఆమె బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అతని చదువు అయిపోయింది. జాబ్ కూడా వచ్చింది హైదరాబాద్లో. ఆ సమయంలోనే ఆమె కూడా అతనితో ట్రావెల్ చేసి చేసి అతని గురించి అన్ని తెలుసుకొని అతన్ని ఇష్టపడింది. ఓకే చెప్పింది. ఇక ఇప్పటిదాకా తను ఒప్పుకుంటుందో లేదో అని కంట్రోల్లో ఉన్న మహేష్ కంట్రోల్ తప్పాడు. సినిమాలు, షికార్లు, పార్కులు అన్నిటికీ తిరిగాడు. ముద్దులు, కౌగలింతలు అది తప్ప అన్నీ చేసేవాడు. మహా, మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా మన పెళ్ళికి? మన ఇద్దరి క్యాస్ట్ ఒకటే, అయినా మీరు బాగా రిచ్ కదా, మీ నాన్న ఒప్పుకుంటాడో లేదో అని భయంగా ఉంది అనేవాడు మహేష్. నేనంటే మా నాన్నకి అన్నయ్యకి చాలా ఇష్టం. నా కోసం తప్పకుండా ఒప్పుకుంటారు. నేను ఎలాగైనా ఒప్పిస్తాం. నువ్వేం భయపడకు అని ధైర్యం చెప్పింది మహాలక్ష్మి. మహాలక్ష్మి మొహమాటస్తురాలు. నలుగురితో తొందరగా కలిసిపోదు. తనకి స్నేహితులు కూడా తక్కువే. మహాలక్ష్మి తండ్రి కూతుర్ని తమకంటే ఆస్తుపరులకే ఇవ్వాలని నిర్ణయించుకున్నాడెప్పుడు. మహాలక్ష్మి తల్లికి గొప్పలు చెప్పుకోవటం, ఇతరులని చులకన చేయటం, హేళనగా మాట్లాడడం, ఇతరుల తప్పులు ఎత్తి చూపటం బాగా అలవాటు. ఊర్లో అందరికంటే వాళ్ళు ధనవంతులు కాబట్టి అందరూ వారికి భయపడేవారు. వారికి ఎదురు ఎవరూ చెప్పేవారు కాదు. ఇక మహాలక్ష్మి అన్నయ్య బీటెక్ అయిపోయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను అని చెప్పుకునేవాడు. కానీ ఊరికే జల్సాలు చేస్తుండేవాడు. ఊర్లో వాళ్ళమ్మ మాత్రం నా కొడుక్కి నెలకి ₹1,00,000 జీతం అని గొప్పలు చెప్పుకునేది. ఒకరోజు సమయం చూసి మహాలక్ష్మి తన ప్రేమ విషయాన్ని ముందుగా వాళ్ళన్నయ్యతో చెప్పింది. అతనికి కూడా మహేష్తో పరిచయం ఉంది. వాళ్ళ పక్క ఊరే కావటంతో విషయమంతా విని కూల్గానే రెస్పాండ్ అయ్యాడు. ఓకే, మహేష్ మంచివాడే నాకు తెలుసు. కానీ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో చూద్దాం. టైం చూసుకుని నేనే చెప్తానులే అని ధైర్యం ఇచ్చాడు. మహాలక్ష్మికి చాలా సంతోషం వేసింది. ఈ విషయాన్ని మహేష్కి కూడా చెప్పింది. మహేష్కి ఇక పూర్తి నమ్మకం వచ్చేసింది తమ పెళ్లి జరుగుతుందని. మీ అన్నయ్య నెంబర్ ఇవ్వు, థ్యాంక్స్ చెప్తా అని అడిగాడు. అప్పటినుంచి మహేష్ మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య కిరణ్తో టచ్లో ఉండేవాడు. మహేష్కి నెలకి 30-40 వేల వరకు దొరికేది జీతం. ఆ డబ్బులతో అప్పుడప్పుడు మహాలక్ష్మికి గిఫ్ట్స్, డ్రెస్సులు కొనిచ్చేవాడు. కిరణ్ కూడా అప్పుడప్పుడు డబ్బులు అడిగేవాడు మహేష్ని. సరే, తన బావే కదా అని మహేష్ దగ్గర ఉన్నాం లేకపోయినా ఎవరినైనా అడిగి అయినా ఇచ్చేవాడు. మహేష్ వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు కానీ నాన్న కుంటివాడు. ఏ పని చేయలేడు. మహేష్ అన్నీ చూసుకునేవాడు. ఇంటికి నెల నెల డబ్బులు పంపేవాడు. మహేష్కి ఒక అక్క ఉంది. తనకి పెళ్లి చేయాలి. సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళకి 2 ఎకరాల పొలం ఉంది. అందులో ఎకరం అమ్మి అక్క పెళ్లి చేయాలని అనుకున్నాడు మహేష్. అంతలోనే అక్కకు సంబంధం కుదిరింది. ఎకరం అమ్మేసి పెళ్లి జరిపించారు. ఆ పెళ్లికి కూడా మహాలక్ష్మి 4 రోజులు ముందుగానే వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉంది. మహేష్ వాళ్ళ అక్కకి, బావకి, అమ్మకి, నాన్నకి, చుట్టాలందరికీ పరిచయం చేశాడు. అందరూ అమ్మాయి గురించి గుసగుసలాడుకుంటున్నారు. ఎంత అందంగా ఉంది, బాగానే దొరికింది వీడికి అంటూ. మహేష్ మహాలక్ష్మిల ప్రేమకి కిరణ్ సపోర్ట్ కూడా దొరకటంతో ఇక వాళ్ళు చాలా ఫ్రీగా తిరుగుతున్నారు. హైదరాబాద్ అంతా చుట్టేసేవాళ్ళు. ఇంతలోనే మహేష్కి దుబాయ్లో ఒక ఫేమస్ రెస్టారెంట్ నుంచి జూనియర్ చెఫ్గా ఆఫర్ వచ్చింది. నెలకు 70,000 జీతం, రాను రాను ఇంకా పెరుగుతుందని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మహేష్. అక్క పెళ్లికైనా అప్పులు తీర్చవచ్చు, కానీ మహాలక్ష్మిని వదిలి వెళ్ళటానికి మనసొప్పలేదు. అదే విషయం చెప్పాడు మహాలక్ష్మికి, కిరణ్లకి. కిరణ్ అయితే వెళ్ళమని ప్రోత్సహించాడు. నీ కెరియర్ని పాడు చేసుకోకు. మహాలక్ష్మి ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. నేనున్నా కదా చూసుకోటానికి. 1-2 సంవత్సరాల తర్వాత నీ జీతం పెరిగాక ఇక్కడికైనా ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చులే.
లేదంటే మహాలక్ష్మిని పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళవచ్చు. నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళు అని అన్నాడు. మహాలక్ష్మికి ఒక పక్క భయంగా ఉంది, కానీ ఇంకో పక్క తనకి ఈ ఆఫర్ చాలా అవసరం అనిపించింది. అందుకే వెళ్ళడానికి ఒప్పుకుంది. వచ్చే వారమే దుబాయ్కి ప్రయాణం. ఇక వారమంతా ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేశారు. ఒకరోజు మహేష్ తన రూమ్కి తీసుకువెళ్ళాడు మహాలక్ష్మిని. తన చేత్తో రకరకాల వంటలు చేసి తినిపించాడు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంత టేస్టీ వంటలు ఇంతవరకు తినలేదు నేను చాలా అదృష్టవంతురాలిని తెలుసా అంటూ మురిసిపోయి మహేష్ చెంపపై ముద్దు పెట్టింది. ఇంత కష్టపడి చేస్తే ఇంతేనా నువ్వు ఇచ్చేది అని బుంగమూతి పెట్టుకున్నాడు మహేష్. ఓయ్, నువ్వు అట్లా అడగకు, ఇంకా ముద్దొస్తున్నావు. ముద్దులతో కంట్రోల్ తప్పి ఇద్దరం హద్దు మీరుతామేమో అని భయంగా ఉంది. మరి అందుకేగా తీసుకువచ్చింది అన్నాడు చిలిపిగా. చా, అంత లేదులేం, ఎంత ఉందో చూపిస్తగా అంటూ తన షర్ట్ విప్పి మహాలక్ష్మికి దగ్గరగా వెళ్ళాడు. ఏ మహేష్, చెప్పేది విను, గుడ్ బాయ్లా ఉండాలి నువ్వు. ఈ తప్పు అంది. నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయానమ్మా, నువ్వే నా భార్యవని. నిన్ను వదిలిపెట్టి అక్కడ ఉండాలంటే ఈ ఒక్క జ్ఞాపకం నాకు సరిపోతుంది. ప్లీజ్ కాదనవద్దు అంటూ ఏదో చెప్పబోతున్నా ఆమె పెదాలని తన పెదాలతో బంధించాడు. ఇలా ఇద్దరి మధ్య ఉన్న ఆ కాస్త దూరం కూడా ఆ రోజుతో తొలగిపోయింది. ఇద్దరూ శారీరకంగా కూడా ఒకటయ్యారు. ఆ రోజు కిరణ్, మహాలక్ష్మి ఇద్దరు కలిసి మహేష్కి ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ ఇస్తూ సెల్ఫీ దిగారు. కళ్ళ నిండా నీళ్లతో మహేష్ ఫ్లైట్ ఎక్కాడు. ప్రతిరోజు వీడియో కాల్ చేసేవాడు. ప్రతి నిమిషం చాటింగ్ చేసుకునేవారు. రోజుకు 5 సార్లు ఫోన్ మాట్లాడుకునేవారు. చాలా సరదాగా రోజులు గడుస్తుండగా మహేష్ వాళ్ళ అమ్మకి ఆరోగ్యం పాడైంది. మహేష్ అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ అక్క వాళ్ళు చూపించారు డాక్టర్కి. డాక్టర్లు టెస్ట్ చేసి ఆమెకి బ్రెయిన్ క్యాన్సర్ అని ఎక్కువ రోజులు బతుకుతుందని చెప్పారు. అప్పటికి మహేష్ వెళ్ళి 6 నెలలయింది. మహేష్కి విషయం తెలిసి లీవ్పై ఇండియాకి వచ్చేశాడు. మహేష్ వాళ్ళ అమ్మకి హైదరాబాద్లోని క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. మహేష్ వచ్చాక మహాలక్ష్మి, మహేష్ ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మని చూడ్డానికి వెళ్లారు. మహేష్ వాళ్ళమ్మ మహాలక్ష్మి చేతిని మహేష్ చేతిలో పెట్టి ఏడ్చింది. మా వాణ్ణి పెళ్లి చేసుకో, వాడు చాలా మంచోడు. మాకు బాగా డబ్బులు లేకపోవచ్చు, కానీ నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. వాణ్ణి వదిలేయకు అని బాగా బాధపడింది. మహాలక్ష్మి కూడా ఏడ్చింది. నేనెప్పటికీ మహేష్ని వదిలిపెట్టను, మీరేం బాధపడకండి అని. మహేష్ హైదరాబాద్లోనే ఉండి వాళ్ళమ్మ బాగోగులు చూసుకున్నాడు. మహాలక్ష్మి కూడా రోజు హాస్పిటల్కి వెళ్ళి ఆమెను పలకరించి వచ్చేది. మహేష్కి ధైర్యం చెప్పేది. ఇలా ఉండగా ఒకరోజు మహాలక్ష్మి వాళ్ళ నాన్న మహాలక్ష్మికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది అని చెప్పాడు. అబ్బాయి సాఫ్ట్వేర్, నెలకి ₹1,00,000 జీతం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, కోటీశ్వరులు, ఒక్కడే కొడుకు. ఆ సంబంధం బాగా నచ్చింది వాళ్ళ నాన్నకి. వాళ్ళు రేపు చూడ్డానికి వస్తారు, నువ్వు ఈరోజు ఇంటికి రా అని మహాలక్ష్మికి ఫోన్ చేసి చెప్పాడు. చాలా టెన్షన్ పడింది మహం. వెంటనే కిరణ్కి ఫోన్ చేసి చెప్పింది. నాకు కూడా తెలియదు, నాన్న నాకు చెప్పలేదు. సరే ఇంటికి వెళ్దాం ఇద్దరం ఈరోజు. రేపు అబ్బాయిని చూసి నచ్చలేదని చెప్పేసేయి, నేను టైం చూసి అమ్మ వాళ్ళతో నీ విషయం అంతా చెప్పేస్తా అన్నాడు. ఈ విషయం అంతా కూడా మహేష్ కూడా చెప్పింది మహాలక్ష్మి. చాలా టెన్షన్ పడ్డాడు మహేష్. ఏంటి ఇదంతా సడన్గా, నాకు చాలా భయమేస్తుంది, నేను వచ్చి మాట్లాడనా మరి అని అడిగాడు. లేదు, అన్నయ్య మాట్లాడతాను అన్నాడు, టెన్షన్ పడకు అని చెప్పింది. సరే మరి, నేను ఎదురు చూస్తూ ఉంటాం, నాకేం జరిగిందో వెంటనే ఫోన్ చేసి చెప్పు రేపు అని కిరణ్, మహాలక్ష్మిలని బస్ ఎక్కించాడు మహేష్. మీ చెల్లంటే నాకు ప్రాణం, నా ప్రాణం పోయేదాకా తనని నా కంటి పాపలా కాపాడుకుంటాను. నువ్వే ఎలాగైనా సరే మీ చెల్లితో నా పెళ్లి జరిపించు కిరణ్, నీ రుణం ఈ జీవితంలో తీర్చుకోలేను, ప్లీజ్ అంటూ బాధపడ్డాడు. ఏంటి మహేష్ ఇదంతా, నాకు వదిలే, నేను చూసుకుంటాగా, డోంట్ వరీ, ఓకేనా అని చెప్పి బయలుదేరారు. ఇంటికెళ్ళాక సంబంధం గురించి పూర్తి వివరాలు కనుక్కున్నాడు కిరణ్. చాలా పెద్ద సంబంధం, అబ్బాయి ఫోటో చూశాడు.
చాలా బాగున్నాడు. ఎందుకు మహేష్ కంటే ఇదే బెటర్ అనిపించింది కిరణ్కి. కానీ మహాలక్ష్మి ఊరుకుంటుందా అని ఆలోచించాడు. సరే చూద్దాం రేపు అబ్బాయిని చూశాక అనుకున్నాడు. మహాలక్ష్మి చాలా టెన్షన్గా ఉంది. నచ్చలేదు అని చెప్తే నాన్న ఏమంటాడు, నా ప్రేమ విషయం విని ఎలా రియాక్ట్ అవుతారో అని ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేదు. అక్కడ మహేష్ పరిస్థితి కూడా అంతే. ఇద్దరు రాత్రంతా చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు. పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయి రెడీ అయింది మహాలక్ష్మి. అబ్బాయి వాళ్ళు 10 గంటలకల్లా వచ్చేశారు. అబ్బాయికి మహాలక్ష్మి బాగా నచ్చింది. వెంటనే ఓకే అన్నాడు. మహాలక్ష్మి వాళ్ళ నాన్న సంతోషానికి అవధుల్లేవు. మహాలక్ష్మి నిర్ణయం కూడా అడగలేదు. పంతులు గారిని మంచి ముహూర్తం చూడమన్నారు. కిరణ్కి కూడా అబ్బాయి బాగా నచ్చాడు. మాటల మధ్యలో మా కంపెనీలో జాబ్స్ రిక్రూట్ చేసేది నేనే. మహాలక్ష్మి నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు మా కంపెనీలోనే చేరొచ్చు. కిరణ్ నీకు మీ కంపెనీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అదే జీతం మా కంపెనీలో వచ్చేలా చేస్తాను. ముగ్గురం కలిసి ఒకే దగ్గర పనిచేసుకోవచ్చు అని చెప్పాడు. కిరణ్కి బాగా నచ్చాడబ్బాయి. కానీ మహాలక్ష్మి డల్గా ఉంది. సరే అమ్మ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒప్పుకోవటం లేదని మహాలక్ష్మిని కన్విన్స్ చేద్దాం. ఆ మహేష్ గాడి దగ్గర ఏముంది, వాళ్ళకు ఆస్తులు లేవు. ఫ్యామిలీని వాడే చూసుకోవాలి. వాడికి వచ్చే జీతం ఖర్చులకే పోతుంది. నాన్న కూడా అస్సలు ఒప్పుకునేలా లేడు. ఇంట్లో వాళ్ళు చస్తామని బెదిరిస్తున్నారని ఏదో ఒకటి చెప్తే వాడే సైలెంట్ అయిపోతాడు అని మనసులో ప్లాన్ వేసుకున్నాడు. మహాలక్ష్మి మాత్రం మహేష్ గురించి ఆలోచిస్తుంది. ఎలా, ఏం చేయాలి, ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలి అని. ఇంకో 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. ఆ రోజే ఎంగేజ్మెంట్ పెట్టుకోమని చెప్పాడు పంతులు. కట్న కానుకలు అన్నీ మాట్లాడుకున్నారు. ఎంత కట్నమైన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు వాళ్ళ నాన్న. వాళ్ళకి అమ్మాయి బాగా నచ్చడంతో కట్నం కూడా ఎక్కువగా డిమాండ్ చేయటం లేదు. అందరూ వెళ్ళిపోయాక సాయంత్రం కిరణ్ని గట్టిగా అడిగింది మహాలక్ష్మి. ఏంటన్నయ్యా, నిన్ను నమ్ముకొని మేమిద్దరం ఆశతో ఉన్నాము. నువ్వు మంచిగా అబ్బాయితో కబుర్లు చెబుతూ నవ్వుతున్నావు. అసలు నీ మనసులో ఏముంది, నిజం చెప్పు అని నిలదీసింది. సరే నాకు తెలియకుండా సడన్గా పెళ్లి సంబంధం అని వస్తే ఏం చేయాలి? మాట్లాడకుండా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? నాన్న అలా నిన్ను కనీసం ఒపీనియన్ అడగకుండా ముహూర్తం కూడా పెట్టేస్తారని నేనేమైనా కలగన్నానా? నేను ఇప్పుడే వెళ్ళి అమ్మతో మాట్లాడతాం. అమ్మని నాన్నతో మాట్లాడమని చెప్తాం. ఓకేనా? టెన్షన్ పడకు. మహేష్కంతా ఏం చెప్పకు. అబ్బాయి నచ్చలేదు అని చెప్పాను నాన్నతో అని మాత్రమే చెప్పు. ఇంకేం చెప్పకు, ఓకేనా అన్నాడు గట్టిగా. సరే నువ్వు వెంటనే వెళ్ళి అమ్మకు చెప్పు. కిరణ్ వెళ్ళి మెల్లిగా వాళ్ళమ్మతో మాట్లాడాడు. అమ్మ అదెవరినో ప్రేమిస్తుందట. ఆ అబ్బాయి నాకు కూడా తెలిసినవాడే, కానీ వాళ్ళకి ఆస్తులు అలాంటివి ఏమీ లేవు. అబ్బాయి దుబాయ్ హోటల్లో చెఫ్గా పనిచేస్తాడు. నెలకి 70,000 రూపాయలు దొరుకుతాయి. నాన్నకి చెప్పమని చెబుతుంది నన్ను. నేను చెప్తే నన్ను కొట్టినా కొడతాడు. నువ్వే చెప్పు ఒప్పుకుంటాడు లేదో, ఆయన ఇష్టం. చివరి నిర్ణయం ఆయనదే. ఆయన ఎలా చెప్తే అలా వినేలా నేను మహాలక్ష్మికి సర్ది చెప్తాను. ముందు నాన్నకైతే విషయం చెప్పు అన్నాడు. అవసరం లేదు, నాన్న కాదు, ముందు నేను ఒప్పుకోను. నాన్న మన ముగ్గురిని చంపి పారేస్తారు. అంతేగాని చచ్చిన ఒప్పుకోడు. నోరు మూసుకొని పెళ్లికి సిద్ధంగా ఉండమని చెప్పి మీ చెల్లికి. నేను ఒప్పిస్తానమ్మా, నువ్వేం బాధపడకు, కంగారు పడకు. కానీ నాన్నకు చెప్పు, నాన్నతో నువ్వు అనిపించు. చస్తానని బెదిరించండి కావాలంటే, అప్పుడు అదే మన దారికి వస్తుంది. లేదంటే అది మనకు చెప్పకుండా పారిపోయినా పారిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ముందు నాన్నకు విషయం చెప్పి నాన్నని దానికి బుద్ధి చెప్పేలా చూడు, అప్పుడు భయపడుతుంది. సరే నేను చెప్తాలేం, నేను ఒప్పిస్తానమ్మా, నువ్వేం బాధపడకు, కంగారు పడకు. కానీ నాన్నకి చెప్పు, నాన్నతో నువ్వు అనిపించు. చస్తానని బెదిరించండి కావాలంటే, అప్పుడు అదే మన దారికి వస్తుంది. లేదంటే అది మనకు చెప్పకుండా పారిపోయినా పారిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ముందు నాన్నకు విషయం చెప్పి నాన్నని దానికి బుద్ధి చెప్పేలా చూడు, భయపడుతుంది. సరే నేను చెప్తానులే. మహాలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో కిరణ్ చెప్పిన విషయం చెప్తుంది. ఆయన కూల్గానే నాకు ఇదంతా ముందే తెలుసు.
అందుకే ఈ సంబంధం చూశాను అని చెప్పారు. అవునా, మీకెలా తెలుసు? వాడక్క పెళ్ళికి మహాలక్ష్మి వెళ్ళి 3 రోజులు ఉందంట. నాకు తెలిసిన వాళ్ళు చూసి చెప్పారు. అప్పుడే డిసైడ్ అయ్యాం. దానికి మంచి సంబంధం చూసి తొందరగా పెళ్లి చేయాలని. అప్పటి నుంచి సంబంధం చూస్తున్నాం. ఇప్పటికి మంచి సంబంధం దొరికింది. ఇది ఫైనల్. నాకు ఇంకేం చెప్పొద్దు అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. విషయమంతా కిరణ్తో చెప్పి వెళ్ళిపోయింది వాళ్ళమ్మ. కిరణ్ మహాలక్ష్మిని పిలిచి, మహా, అయిపోయిందిరా, ఇక మన చేతుల్లో ఏమీ లేదు. నా ప్రయత్నాలన్నీ చేశాను. అన్ని విధాలా అమ్మకి నాన్నకి చెప్పి చూశాను. నా మాట వినడం లేదు. నువ్వు మహేష్ వాళ్ళ అక్క పెళ్ళికి 3 రోజులు అక్కడే ఉన్న విషయం డాడీకి ఎప్పుడో తెలుసట. అప్పటి నుండే నీకు సంబంధాలు చూస్తున్నారట. నాన్న గట్టిగా ఫిక్స్ అయిపోయారు. అతనితో పెళ్ళి కుదరదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇక ఆలోచించుకో నువ్వే, నా చేతుల్లో ఏమీ లేదురా. అన్నయ్య, నువ్వే అలా అంటే ఎలా? నీ మీద ఆశలు పెట్టుకొని ఉన్నాము. ఇద్దరం ఎలాగలా? కన్విన్స్ చేయరా ప్లీజ్. లేదు మహా, నా వల్ల అయితే నువ్వు ఇంతలా చెప్పనవసరం లేదు. చేసేవాణ్ణి కదా. ఇలా చేతులు ఎత్తేస్తున్నాను అంటే నేను అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మహేష్ని మర్చిపోమంటావా? వేరే ఆప్షన్ అయితే లేదని చెప్తున్నాం. సరే, ఇదంతా మహేష్తో చెప్తా, ఏమంటాడో చూస్తాం. అతన్ని మర్చిపోవటం అయితే నా వల్ల కాదన్నయ్యా. నాన్నతో నేను డైరెక్ట్గా మాట్లాడి చూస్తాం. నేనంటే నాన్నకు చాలా ఇష్టం కదా. నా మాట విని ఏమైనా మారుతాడేమో. సరే, నీ ఇష్టం, మాట్లాడి చూడు. నాకైతే నమ్మకం లేదు. నిన్ను కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే అంత కోపంలో ఉన్నారాయన. ఆ రాత్రి మహాలక్ష్మి నాన్నతో మాట్లాడింది. నాన్న, అబ్బాయి చాలా మంచోడు నాన్న. నన్ను ఇలాగే ప్రేమగా చూసుకుంటాడు. అన్నయ్యలా గారాబం చేస్తాడు. అమ్మలా ఓపిగ్గా నన్ను భరిస్తాడు. అతనికి మనలా ఆస్తులు లేకపోవచ్చు, కానీ అతను కూడా మంచి జాబ్ చేస్తున్నాడు. ప్లీజ్ నాన్న, నేను అతనితో అయితే సంతోషంగా జీవితాంతం కలిసి ఉంటాం. అతనితోనే నా పెళ్లి చేయి నాన్న. నోర్ముయ్, కొంచెమైనా సిగ్గుందా నీకు? ఎంత ధైర్యం ఉంటే వాడితో నాకు పెళ్లి చేయమని నన్ను అడుగుతున్నావు? నా కడుపున నీలాంటిది పుట్టినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఏం ఉద్యోగం చేస్తున్నాడు దుబాయ్లో? హోటల్లో చేస్తున్నాడా? అదే దుబాయ్ తీసుకువెళ్ళి నిన్ను అమ్మేసేవాడు. వాడికి నీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు. నీ ఆస్తి కోసమే వాడు అమాయకురాలువైన నిన్ను వల్లో పడేశాడు. పిచ్చి దాంట్లో వాడి మాటలు నమ్మి ప్రేమ దోమ అంటూ వాడి చుట్టూ తిరిగి ఇప్పుడు చూడు, అందరికీ తెలిసిపోయింది మీ వ్యవహారం. నా పరువు అంతా పోవకముందే నిన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలని హడావిడిగా ఈ సంబంధం ఓకే చేశాను. లేదు నాన్న, మీరు అనుకున్నట్లు మహేష్ ఆస్తి చూసి నన్ను ప్రేమించలేదు. నేనంటే అతనికి ప్రాణం. నీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే నాతో వచ్చే నీ ఆస్తిపాస్తులు కూడా నాకు ఏం అవసరం లేదు అని అనేవాడు తెలుసా. అదే వాడి తెలివి. నువ్వెలా చెప్తే నమ్ముతావో అలానే మాట్లాడాడు. మీరు అతని గురించి పూర్తిగా తెలుసుకున్నానా? అయినా కూడా మీకు నచ్చకపోతే చెప్పండి. తెలుసుకున్నాకనే చెప్తున్నా, నాకు నచ్చలేదు. ఓకేనా? ఇంకా వాడి టాపిక్ తీయకు. నిన్న వచ్చిన వాళ్ళది చాలా మంచి సంబంధం. వచ్చే వారమే మీ ఎంగేజ్మెంటు. నువ్వు ఇంకా సిటీకి వెళ్ళనవసరం లేదు. ఇక అదంతా మర్చిపోయి హాయిగా బతుకుతావు. నేను అతన్ని మర్చిపోవటం అంత శుభం కాదు నాన్న. అతను కూడా నన్ను మర్చిపోలేడు. అతన్ని నువ్వు మర్చిపోలేకపోతే మమ్మల్ని మర్చిపో. నేను చచ్చాను అనుకొని వెళ్ళిపోయి అతన్ని పెళ్లి చేసుకొని హాయిగా ఉండు. గడప దాటిన మరుక్షణమే నేను అమ్మ ఇద్దరం ఉరి వేసుకుని చస్తాం. నువ్వు మాత్రం వెళ్ళిపో. నిన్నెవరూ ఆపరు. రేపు ఒక్కరోజే నీకు టైం ఇస్తున్నాం. వెళ్ళిపోవాలనుకుంటే రేపు వెళ్ళిపో. నువ్వు వెళ్ళకపోతే మాత్రం నిన్ను చూసిన అబ్బాయితోనే నీ పెళ్ళి ఫిక్సు. బాగా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహాలక్ష్మికి దుఃఖం ఆగటం లేదు. బోర్న ఏడ్చేసింది. బాగా ఆలోచించుకుంది. అప్పటికే మహేష్ చాలాసార్లు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఫోన్ సైలెంట్లో పెట్టింది. రాత్రంతా మహాలక్ష్మి మహేష్కి ఫోన్ చేయలేదు. మహేష్ చాలా కంగారు పడుతున్నాడు. కిరణ్కి ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయటం లేదు. ఏం జరిగిందో ఏమో, ఆ సంబంధం ఖాయం చేశారేమో. నాకెందుకు చెప్పటం లేదు మహాలక్ష్మి?
అని చాలా టెన్షన్ పడుతున్నాడు. రాత్రైనా మాట్లాడుతుందేమో అనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. పొద్దున్న లేచి మహా ఫోన్ తీసి ఆన్ చేసి చూసింది. మహేష్ నుండి చాలా మెసేజ్లు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మహేష్కి ఫోన్ చేసింది. నన్ను మర్చిపో మహేష్, మన పెళ్లి జరగదు. పెళ్లి జరగాలంటే నా తల్లిదండ్రులు చచ్చిపోవాలి. కన్నా వాళ్ళని చంపుకొని మనం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటామా? నాకు నువ్వంటే ఇష్టమే, ఇష్టం కాదు ప్రాణం. కానీ నా పేరెంట్స్ మన పెళ్ళికి చచ్చినా ఒప్పుకోరని నాకు పూర్తిగా అర్థమైంది. అందుకే నిన్ను వద్దంటున్నా. నన్ను క్షమించు, మర్చిపో ప్లీజ్. మహా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థమవుతుందా? వాళ్ళు అలాగే బెదిరిస్తారు. ఇవన్నీ ఏం పట్టించుకోకు. ఇలాంటి నిర్ణయాలు తీసుకొని నన్ను చంపకు. అమ్మకు చాలా సీరియస్గా ఉంది ఇప్పటికే. నువ్వు కూడా నన్ను వదిలిపెడితే నాకెవరున్నారు అని ఏడుస్తున్నాడు మహేష్. బెదిరించడం కాదు మహేష్, నాన్న అన్నాడు అంటే మాట తప్పడు. నాకు నాన్న గురించి బాగా తెలుసు. నా చేతుల్లో ఏమీ లేదు. అయితే నేనే అయినా చావాలి, లేదంటే వాళ్ళని చంపాలి, లేదా వాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. ఇందులో నాకు వాళ్లకు నచ్చే పని చేయటమే మంచిదనిపించింది. ఇష్టమైన లేకపోయినా వాళ్ళ కోసం నేను ఆ పెళ్లి చేసుకుంటాను అని ఏడుస్తూ చెప్పింది. మహాలక్ష్మి చెప్పిన దానికి మహేష్ అస్సలు ఒప్పుకోలేదు. అలా వద్దు, నేను వచ్చి మాట్లాడతాను మీ నాన్నతో. ప్లీజ్ నన్ను వదిలేస్తా అని మాత్రం అనకు. నేను బతకలేను అని బాగా ఏడ్చాడు. మహాలక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాక, సరే నువ్వు బాధపడకు, నేను ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆగేలా చూస్తాను అని చెప్పెట్టేసింది. కిరణ్తో జరిగిందంతా చెప్పింది మహాలక్ష్మి. మంచి నిర్ణయం తీసుకున్నావు మహా, ఏం బాధపడకు, వాడు చావడు. ఊరికి అలా బెదిరిస్తాడు. వాళ్ళ అమ్మ నాన్నల కోసమైనా వాడు బతకాలి. కానీ తను వచ్చి నాన్నతో మాట్లాడతానంటున్నాడు. వద్దు, నాన్న వాడిని చంపినా చంపుతాడు. ఒక పని చెయ్యి, వారికి ఏమి చెప్పకు. ప్రస్తుతానికి పెళ్ళి ఆగిపోయింది. నాన్నని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తానని చెప్పు. లేదంటే ఎంగేజ్మెంట్ ఆపడానికి ట్రై చేస్తాడు. వాడికి తెలియకుండా పెళ్ళి జరిగిపోతే ఏ ప్రాబ్లం ఉండదు. ఎలా అబద్ధం చెప్పనన్నయ్యా, నా వల్ల కాదు. నీకు వేరే దారి లేదు. నా మాట విని ఈ ఒక్కసారి అబద్ధం చెప్పు. నీ జీవితం అతని జీవితం బాగుంటుంది, లేదంటే చాలా సీరియస్గా ఉంటాయి పరిస్థితులు. ఏడుస్తూ సైలెంట్గా ఉండిపోయింది మహా. కిరణ్ చెప్పినట్లే ఆ వారం రోజులు మహేష్తో మహాలక్ష్మి తనకి ఏ ప్రాబ్లం లేదన్నట్లుగా మాట్లాడింది. పెళ్లి సంబంధాలు ఇప్పట్లో చూడడం లేదని, ఈ గ్యాప్లో నాన్నని కన్విన్స్ చేయవచ్చులే అని మహేష్లో అనవసరమైన ఆశలు పెంచింది. ఇదే నా కొంప ముచ్చుతుంది. అప్పుడు అనుకోలేదు తను. మరి నువ్వు సిటీకి రావచ్చు కదా అన్నాడు మహేష్. మన విషయం తెలిసింది కదా, అందుకే నిన్ను కలుస్తానేమోనని వద్దంటున్నాను నాన్న. ఇంట్లోంచి బయటికి రానివ్వటం లేదు. అమ్మకు చాలా సీరియస్గా ఉంది. నాకు ఏడుపు వస్తుంది. డాక్టర్ కూడా ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు. 2 రోజుల కంటే ఎక్కువ బతకరు అని చెప్పారు అంటూ బాధపడ్డాడు. అమ్మ నీ గురించి ఎక్కువగా అడుగుతుంది, నిన్ను చూడాలంటుంది. మహాలక్ష్మికి చాలా బాధేసింది. ఏం కాదమ్మకి, నువ్వేం బాధపడకు అని ధైర్యం చెప్పింది. 2 రోజుల తర్వాత మహేష్ మహాలక్ష్మికి ఫోన్ చేశాడు. వాళ్ళ నాన్న పక్కనే ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే మెసేజ్ వచ్చింది, అమ్మ చనిపోయింది అని. చాలా బాధపడింది మహా. నాకు తెలుసు నీకు గుండె పగిలేంత బాధ ఉందని, కానీ నువ్వేడిస్తే నాన్న తట్టుకోలేడు. నాన్నకు నువ్వే ధైర్యం చెప్పాలి కాబట్టి నువ్వేడవకు అని ఓదార్చింది. అప్పుడప్పుడు ఫోన్లు కూడా మాట్లాడేది, ఇంట్లో ఎవరు లేని టైంలో. ప్రతిరోజు ఐ లవ్ యూ అంటూ మెసేజ్ చేస్తున్న మహేష్కి ఐ లవ్ యూ టూ అని పంపటం చాలా స్ట్రగుల్ అయ్యేది. తెల్లవారితే ఎంగేజ్మెంటు. ఆ రోజుకి మహేష్ వాళ్ళ అమ్మ చనిపోయి 5 రోజులైంది. మహేష్ ఫోన్ చేసి అమ్మ బాగా గుర్తొస్తుంది అంటూ బాగా ఏడ్చాడు. తనని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు మహాలక్ష్మికి. నేను చనిపోయినా మళ్ళీ తిరిగి మహాలక్ష్మి కడుపులో నీ బిడ్డగా పుడతాను, నా గురించి ఏం బాధపడకు అని అమ్మ మరీ చెప్పింది చనిపోయే ముందు. మహాలక్ష్మి తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటానని నాకు మాటిచ్చింది. మాట తప్పదు అని రోజు నిన్నే తలుచుకుంది అంటూ బాధపడ్డాడు మహేష్. ఇవన్నీ విని బాగా ఏడ్చింది మహాలక్ష్మి. ఇదంతా కిరణ్కి పూసగుచ్చినట్లు చెప్పింది మహాలక్ష్మి. చాలా ఏడ్చింది. నాకెందుకో ఇదంతా తప్పు అనిపిస్తుందిరా.
ఏం జరుగుతుందో ఒక మాట మహేష్కి చెప్తే బాగుండు. రేపే ఎంగేజ్మెంటు, ఆల్రెడీ పనులన్నీ జరిగాయి. రేపు ఈ టైం వరకు అంతా అయిపోతుంది, ఎవరేం చేయలేరు. ఓపిక పట్టు ఒక్కరోజు అన్నాడు కిరణ్. ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. ఎంగేజ్మెంట్కి తనని రెడీ చేస్తుంటే కూడా ఫోన్లో మహేష్తో చాటింగ్ చేస్తూనే ఉంది మహేష్కి మాత్రం డౌట్ రాకుండా చూసుకుంటున్నాడు కిరణ్ మహాలక్ష్మిలు. ఎంత దాచినా పక్క ఊర్లోనే ఉన్న మహేష్కి మహాలక్ష్మి వాళ్ళ ఊర్లో చాలామంది స్నేహితులు ఉండటం వల్ల ఎవరో ఒకరి ద్వారా ఈ విషయం చేరిపోయింది. ఇక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుండగా అక్కడ మహేష్కి ఫోన్ చేసి చెప్పారు. మహేష్కి ఏం అర్థం కావటం లేదు, షాక్ అయిపోయాడు. మహాలక్ష్మి వేరే వాళ్ళతో ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకుంటుందా? పొద్దున్నే మెసేజ్ చేసింది, ఇది నిజం కాదేమో అని చాలాసేపు ఆలోచించాడు. ఫోన్ చేసి అడుగుదామని మహాలక్ష్మికి ఫోన్ కూడా చేశాడు. రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయటం లేదు. కిరణ్ కూడా ఫోన్ చేశాడు, లిఫ్ట్ చేయలేదు. ఇంటి దాకా వెళ్ళి చూసి వస్తాను అన్నాడు. కానీ తలకొరివి పెట్టి 11 రోజుల దాకా బయటకు వెళ్ళకూడదని ఆపేశారు ఇంట్లో వాళ్ళు. మహేష్కి తల బద్దలవుతుంది, ఏం చేయాలో అర్థం కావటం లేదు. వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. జరిగిందంతా చెప్పి వెళ్ళి చూసి విషయం తెలుసుకోరండి, అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పండి, అంతే, మీరేం చేయవద్దు. మహేష్ ఫ్రెండ్స్ బైక్ పైన మహాలక్ష్మి వాళ్ళ ఊరికి వెళ్ళారు. వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్తూ ఇంటివైపు చూశారు. ఫంక్షన్ జరుగుతున్నట్లుగా అర్థమవుతుంది. పక్కింటి వాళ్ళని మాటల్లో పెట్టి అడిగారు. మహాలక్ష్మి ఎంగేజ్మెంట్ అని చెప్పారు వాళ్ళు. వెంటనే మహేష్కి ఫోన్ చేసి నిజంగానే మహాలక్ష్మి ఎంగేజ్మెంట్ జరుగుతున్నట్లు చెప్పారు. మహేష్కి దుఃఖం కట్టలు తెంచుకుంది. అమ్మ చనిపోయి 5 రోజులు కూడా కాలేదు. ఎంతో బాధలో ఉన్న తనని ఓదారుస్తున్నట్లు నటిస్తూ ఇంత మోసం చేస్తుందని నమ్మలేకపోతున్నాడు. ఇంకొకరితో ఎంగేజ్మెంట్కి సిద్ధమై నాకు ప్రతిరోజు ప్రేమ కబుర్లు ఎలా చెప్తుంది అని తనలో తానే రగిలిపోతున్నాడు. మోసపోయాను, ప్రేమలో మోసపోయాను, జీవితంలో ఓడిపోయాను అంటూ గట్టిగా ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని, మహాలక్ష్మి లేనిదే నేను బతకలేను, అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా అనుకున్నాడు. చనిపోయే ముందు అమ్మకు కూడా మాట ఇచ్చింది, అయినా మాట తప్పింది. తన తల్లిదండ్రుల ప్రాణాలు ముఖ్యం కానీ నా ప్రాణాలు తనకు అవసరం లేదు కదా. ఇలా ఆలోచిస్తూ బతుకుపై ఆశ కోల్పోయాడు. ఒకలాంటి నిస్పృహతో చావే నయమని నిర్ణయించుకున్నాడు. రూమ్ అంతా వెతికాడు. బ్లేడ్ కనిపించింది. మణికట్టు దగ్గర కోసుకోవటానికి ట్రై చేస్తున్నాడు. అప్పటికి చాలాసేపటి నుండి మహేష్ కోసం వెతుకుతూ మహేష్ వాళ్ళక్క, బావ అతను డోర్ కొడుతున్నారు. ఎంతసేపటికి తలుపులు తెరవకపోవటంతో భయమేసి తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నించారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికి మణికట్టు దగ్గర నరం కోసుకొని పడిపోయాడు. రక్తం పోతుంది. అందరూ ఏడుస్తూ మహేష్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఇదంతా చూస్తూ రగిలిపోతున్న అతని స్నేహితులు మహేష్ ఫోన్లో మహాలక్ష్మితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. మహాలక్ష్మిని, కిరణ్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని చాలామందిని ట్యాగ్ చేశారు. అంతేకాకుండా హాస్పిటల్లో మణికట్టు దగ్గర కట్టు ఉన్న మహేష్ ఫోటో కూడా అప్లోడ్ చేసి దయచేసి ప్రేమించకండి, మోసపోకండి అంటూ అందరికి షేర్ చేశారు. ఇదంతా మహేష్కి తెలియకుండానే జరిగింది. మహేష్ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు పెళ్లి కొడుకు దాకా చేరిపోయాయి. ఎంగేజ్మెంట్ అయిపోయి భోజనాలు కూడా చేసేశారు. అప్పుడే తన ఫోన్కి వచ్చిన ఫోటోలను చూసి షాక్ అయ్యాడు పెళ్లి కొడుకు. చుట్టాలందరూ ఉండగా ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియలేదు అతనికి. మహాలక్ష్మి వాళ్ళ నాన్నని పిలిచి అతని ఫోన్లోని ఫోటోలు చూపించి అందరి ముందు డిస్కస్ చేస్తే మీ పరువు పోతుందని పక్కకు పిలిచి మాట్లాడుతున్నాను. ఆమె ఎవరినైనా ప్రేమిస్తే అతనికి ఇచ్చి పెళ్లి చేయవలసింది. ఇలా చేయటం కరెక్ట్ కాదు అంకుల్. అనవసరంగా నా ఫీలింగ్స్తో కూడా ఆడుకున్నారు. నేను తనని చూడగానే ఎంతో ఇష్టపడ్డాను. చుట్టాలంతా వెళ్ళిపోయాక రాత్రి వరకు మా ఇంటికి రండి, మాట్లాడుకుందాం, మేం వెళ్తున్నామని చెప్పి తన పేరెంట్స్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మహాలక్ష్మి వాళ్ళ నాన్నకి తల కొట్టేసినంత పనైంది. ఏదైతే జరగకూడదని అనుకున్నారో అదే జరిగింది. పరువు పోకూడదని ఎంత జాగ్రత్తగా ప్రయత్నించినా పోవలసిన పరువు పోయింది. ఇంకా బతికి లాభం లేదు అన్నంతగా బాధపడిపోయారు.
ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక ఒక్కడే తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఎందుకు అనుమానం వచ్చిన కిరణ్ వెళ్ళి కిటికీలోంచి చూస్తే ఫ్యాన్ కూరేసుకుంటూ కనిపించాడు. వెంటనే కిరణ్ డోర్ పగలగొట్టి వెళ్ళి కాపాడాడు. ఏం జరిగింది నాన్నా? ఎందుకిలా చేస్తున్నారా? మీ మాట విన్నది కదా తను. వింటే ఏం లాభం రా, ఈ పెళ్లి జరగదు. వాడు దాంతో కలిసి దిగిన ఫోటోలని నెట్లో పెట్టారట. అది పెళ్ళికొడికే నాకు చూపించాడు. అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇక నేను బతికి ఏమి ఉపయోగం? వెంటనే కిరణ్ ఫేస్బుక్ ఓపెన్ చేసి చూశాడు. వాడు పెట్టిన ఫోటోలు కనిపిస్తున్నాయి. పట్టరానంత కోపం వచ్చింది కిరణ్కి. వాడికి ఎంత ధైర్యం! ఇదేనా వాడి ప్రేమ అంటూ మహాలక్ష్మిని పిలిచి ఆ ఫోటోలు చూపించాడు. తను మహేష్ ఇద్దరు కలిసి గోల్కొండ దగ్గర చాలా సన్నిహితంగా ఉండి నవ్వుకుంటూ దిగిన ఫోటో. ఇట్లా ఒక అమ్మాయి ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే ఆమె పరువు పోతుంది అనే చిన్న ఆలోచన కూడా లేకుండా ఎలా చేయగలిగాడు? నేను తన గురించి ఎంత ఆలోచించాను. తనని మోసం చేస్తున్నానని రోజు నాలో నేను కొమిలిపోతున్నాను. కానీ తను నా గురించి ఏమీ ఆలోచించకుండా ఇలా చేయటం ఏంటి అని చాలా ఏడ్చింది. ఇప్పుడు ఏడ్చి ఏం లాభమే? ఈ తెలివి వాడితో ఊర్లు తిరుగుతూ నవ్వుతో ఫోటోలు దిగుతున్నప్పుడు ఉండాలి అంటూ విరుచుకుపడ్డాడు మహాలక్ష్మి వాళ్ళ నాన్న. మహాలక్ష్మి ఏడుస్తూనే ఉంది. కిరణ్ మహాలక్ష్మి తన అకౌంట్ తీసేశాడు. తన అకౌంట్ తీసేశాడు సోషల్ మీడియాలో. కానీ అప్పటికే ఆ ఫోటో చూడవలసిన వాళ్ళంతా చూసేశారు. ఊర్లో అందరూ ఈ విషయం గురించి గుసగుసలాడుతున్నారు. అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి సర్ది చెప్పి వద్దామనుకుని కిరణ్ వాళ్ళ నాన్నతో కలిసి వెళ్ళాడు. అక్కడ మహేష్కి హాస్పిటల్లో మెలకు వచ్చింది. అతను లేచాక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం, ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత అబ్బాయికి కూడా ఈ విషయం తెలిసిందని, పెళ్లి దాదాపు ఆగిపోయినట్లే అని అతని స్నేహితులు చెప్పారు. అలా ఎందుకు చేశారా? సోషల్ మీడియాలో పెడితే ఆమె పరువు పోతుంది కదా అంటూ మొదట బాధపడ్డాడు మహేష్. కానీ మనకు వేరే దారి కనిపించలేదని చెప్పాక, సరే ఆ అబ్బాయి నెంబర్ నాకు కావాలి, ఫోన్ చేసి మాట్లాడతాను అని అడిగాడు. స్నేహితులందరూ కలిసి ఎలాగోలా ఫోన్ నెంబర్ సంపాదించారు. కిరణ్ వాళ్ళు వెళ్ళేలోగానే మహేష్ అతనితో ఫోన్లో మాట్లాడాడు. హలో బ్రదర్, నా పేరు మహేష్, మహాలక్ష్మి లవర్ని. మీరు చూసిన ఫోటోలు వాస్తవమే. మహాలక్ష్మి నేను 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. తన పేరెంట్స్ని ఒప్పించడానికి కూడా ప్రయత్నించింది. కానీ వాళ్ళు బలవంతంగా ఎంగేజ్మెంట్ జరిపించారు. దయచేసి మమ్మల్ని క్షమించండి. తను లేకుండా నేను బతకలేను. నేను లేకుండా తను బతకలేదు. మీరు బలవంతంగా తనని పెళ్లి చేసుకున్నా ఆమె మనస్ఫూర్తిగా మీతో కాపురం చేయదు. దయచేసి మమ్మల్ని వీడదీయకండి. అంతా విన్న కొడుకు కిరణ్ వాళ్ళు వచ్చాక వాళ్ళెన్ని విధాల సర్ది చెప్పినా ఈ పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోలేదు. ఇక చేసేదేమీ లేక నిరాశగా వెనుదిరిగారు వాళ్ళు. మహేష్ ఫోన్ చేసిన విషయం కూడా పెళ్లి కొడుకు కిరణ్ వాళ్ళకి చెప్పేశాడు. మహాలక్ష్మి వాళ్ళ నాన్నకి మహేష్ అంటే విపరీతమైన కోపం పెరిగింది. వాడిని ఏదో ఒకటి చెయ్యాలరా, లేకపోతే దాని పెళ్లి జరగదు అన్నాడు కిరణ్తో. సరే నాన్న, మీరేం టెన్షన్ పడకండి, చూసుకుందాం. మహేష్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. మహాలక్ష్మికి చాలాసార్లు ఫోన్ చేశాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తన ఫేస్బుక్ డిలీట్ అయ్యింది. ఇదంతా కిరణ్ పని అని మహేష్కి అర్థమైంది. మహాలక్ష్మిని ఎలాగైనా కాంటాక్ట్ చేయాలని చాలా ప్రయత్నించాడు కానీ కుదరలేదు. అప్పుడే మహేష్ వాళ్ళ ఇంటికి పోలీసులు వచ్చారు. మహేష్ అంటే నువ్వేనా? నీ మీద కేసు వేశారు మహాలక్ష్మి వాళ్ళ నాన్నగారు. స్టేషన్కి రా అంటూ తీసుకువెళ్లారు. మహేష్ వెళ్ళేసరికి మహాలక్ష్మి వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. వీడి వల్ల నా కూతురు పెళ్లి ఆగిపోయింది, నా పరువంతా పోయింది. కలిసి చదువుకున్నారు. స్నేహితులు కలిసి ఫోటోలు దిగరా, ఆ ఫోటోలు చూపించి లేనిపోనివి కల్పించి చెప్పి నా కూతురు వెళ్ళిపోయేలా చేశాడు. ఆ బాధతో నా కూతురు ఆత్మహత్య చేసుకుపోయింది. దీనంతటి కారణం వీడే. వీడిని చావబాది ఇంకా నా కూతురి ఫోటోలు వీడియోలు ఏమైనా ఉంటే డిలీట్ చేసి నా కూతురు జోలికి రావద్దని గట్టిగా వార్నింగ్ ఇవ్వండి అని చెప్పాడు పోలీసులతో.
లేదు సార్, మేము స్నేహితులం కాదు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. దయచేసి మహాలక్ష్మిని నాకిచ్చి పెళ్లి చేయండి అని కాళ్ళు పట్టుకుని బతిమలాడాడు. నా కూతురు నిన్ను ప్రేమించలేదు. నువ్వు నా కూతురు జోలికి రాకు, చస్తావు. ఆ మాట మీ కూతుర్ని చెప్పమనండి. చెప్తే అన్ని డిలీట్ చేసి ఆమె జీవితం నుండి వెళ్ళిపోతావా అని అడిగారు పోలీసులు. ఆమెను చెప్పమనండి ముందు అన్నాడు మొండిగా. వాడి మాట విని ఒకసారి మీ అమ్మాయిని తీసుకొచ్చి వీడితో ఏ సంబంధం లేదని చెప్పమనండి. ఎలా వాడికి మర్యాదలు చేయాలో అలా చేస్తాం. మహాలక్ష్మి వాళ్ళ నాన్న కిరణ్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి దాన్ని తీసుకొని నువ్వు కూడా రా, ఇక్కడితో తాడో పేడో తేల్చుకోవాల్సిందే అన్నాడు. కిరణ్ మహాలక్ష్మికి అప్పటికే మహేష్ గురించి ఉన్నవి లేనివి కల్పించి చెప్పడంతో ఆమె మనసులో అతనిపై ప్రేమ పోయి ద్వేషం పెరిగిపోయింది. అంటే వాళ్ళమ్మ చనిపోయింది కాబట్టి నా తల్లిదండ్రులు చచ్చినా పర్లేదు, నేను మాత్రం అతనితో వచ్చేయాలనుకుంటున్నాడా? నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందంటారు కదా. అంటే అది నిజమైన ప్రేమ కాదు, నిజంగానే నా ఆస్తి కోసం ఇదంతా ప్లాన్ చేశాడేమో. అందుకే నాతో బలవంతంగా ఆ తప్పు కూడా చేయించాడా అంటూ తనలో తానే అన్నీ ఆలోచించుకుంటుంది. వాళ్ళమ్మ పేరు చెప్పి నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ అతన్ని ప్రేమించేలా చేసుకున్నాడా? ఈ విధంగా ఆలోచిస్తున్న మహాలక్ష్మికి కిరణ్ పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం చెప్పి, ఇప్పుడు నీ మాట మీదే నీ భవిష్యత్తు మా భవిష్యత్తు ఆధారపడి ఉంది. వాడితో నాకు సంబంధం లేదు, నేను వాడిని ప్రేమించలేదు అనే ఒకే ఒక్క మాట పోలీసుల ముందు చెప్పు. తర్వాత మేమేం చేయాలో చేస్తాం అన్నాడు కిరణ్. 10 నిమిషాలు బాగా ఆలోచించుకొని పదన్నయ్య వెళ్దాం అని అంతా స్టేషన్కు బయలుదేరింది. స్టేషన్కి వెళ్ళగానే బయట నిల్చున్నారు మహాలక్ష్మి వాళ్ళ నాన్న. ఏం చెప్పాలో తెలుసు కదా, అది కాకుండా ఇంకా ఏదైనా చెప్పావనుకో నీకు తల్లి తండ్రి ఎవరూ ఉండరు, ఆలోచించుకొని మాట్లాడు. లోపలికి వెళ్ళాక మహాలక్ష్మి చూడగానే గట్టిగా ఏడుస్తున్నాడు మహేషు. మహా, నేను పోస్ట్ చేయలేదు నీ ఫొటోసు, ఫ్రెండ్స్ పోస్ట్ చేశారు. నీ ఎంగేజ్మెంట్ జరుగుతుందో తెలియగానే చేతిపై కట్ చేసుకున్నాను హాస్పిటల్లో. స్పృహ లేకుండా ఉంటే నాకు తెలియకుండా నా ఫ్రెండ్స్ పోస్ట్ చేశారు. వాడేదో కట్టుకథలు చెప్తున్నాడు, ఏవి నమ్మకు అంటూ చెవిలో చెప్పిన కిరణ్ని చూస్తూ, ఇంకా ఏం కల్పించి చెప్తావురా నా గురించి? నిన్నే నమ్మాను కదరా, నువ్వెలాగైనా ఒప్పిస్తావనుకున్నాను. ఇంతలా నమ్మించి మోసం చేస్తావని, వాడుకొని వదిలేస్తావని అనుకోలేదు. సార్, వాళ్ళన్నయ్యకి మా ప్రేమ గురించి మొత్తం తెలుసు. ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తానని కూడా అతనే మాకు చెప్పాడు. అతడు జాబ్ చేస్తున్నా అని అబద్ధం చెప్పి ఊరికే తిరుగుతున్నాడు సార్ సిటీలో. ఖర్చులకి డబ్బులు కూడా నన్ను అడిగారు చాలాసార్లు అంటే పోలీసులతో చెప్పాడు మహేష్. ఇదంతా వింటున్న మహాలక్ష్మి వాళ్ళ నాన్న కిరణ్ వైపు కోపంగా చూస్తాడు. నేను నిన్ను డబ్బులు అడిగానా? అసలు ఎవరా నువ్వు? అన్నీ కట్టుకథలు చెప్తున్నాను నాన్నా. ఏదోలా మనల్ని బ్లేమ్ చేయాలని చూస్తున్నాడు. అవునా మహా, నేను చెప్పేవన్నీ అబద్ధాలా లేక మీ నాన్న చెప్తున్నాడా అబద్ధాలు? ఎవరికి భయపడకుండా నిజం చెప్పు మహా. వింటున్న మహేష్ వైపు కోపంగా చూసింది మహాలక్ష్మి. నేరుగా పోలీసుల వద్దకు వెళ్ళి, సార్, ఇతను నా క్లాస్మేట్, మంచి ఫ్రెండ్ కూడా. తర్వాత నేను బీటెక్లో ఉండగా ప్రపోజ్ చేశాడు. నా పేరెంట్స్కి ఇవన్నీ ఇష్టం ఉండదని నేనే ఒప్పుకోలేదు. తను కూడా లైట్ తీసుకొని ఫ్రెండ్స్లా ఉందాంరా అన్నాడు. కానీ తీరా నా ఎంగేజ్మెంట్ వచ్చేసరికి ఇలా మేం కలిసి దిగిన ఫోటోలను పెట్టి ఏవో కథలల్లి నా పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నాడు. మహాలక్ష్మి చెప్పేదంతా వింటున్న మహేష్కి ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అనిపించింది. కిరణ్ తనకి ఎంతలా బ్రెయిన్ వాష్ చేశాడో అర్థమైంది. తనకు ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. విన్నారు కదా, ఇక వాణ్ణి ఏం చేస్తారో మీ ఇష్టం అన్నాడు మహాలక్ష్మి వాళ్ళ నాన్న. ఆ నవ్వు చాలా భయంకరంగా వినిపిస్తుంది అందరికీ. పిచ్చిగాని పట్టిందా ఏంటి వీడికి, అలా నవ్వుతున్నాడేంటి అనుకున్నారందరూ. మహాలక్ష్మినే చూస్తూ కింద పడి దొర్లుతూ మరి నవ్వుతున్నాడు మహేష్. సార్ విన్నారా, సూపర్గా చెప్పింది కదా కథ సార్ అంటూ విపరీతంగా పడి పడి నవ్వుతున్నాడు. వీడెవడో పెద్ద సైకోలాగే ఉన్నాడు సార్ అంటున్న కానిస్టేబుల్తో. అవును నిజమే అంటూ, సార్, మీ అమ్మాయిని పంపించకండికా అన్నాడు ఎస్ఐ. మహాలక్ష్మి తలదించుకొని కిరణ్తో కలిసి బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయినా కూడా నవ్వుతూనే ఉన్నాడు మహేష్. ఏంట్రా, మేము ఎదవలా కనిపిస్తున్నామా? ఏంటి ఆ పిచ్చి నవ్వులు అని గద్దించాడు ఎస్ఐ.
నవ్వక ఏం చేయమంటారు సార్? ఏడవమంటారా? ఇంతలా నన్ను నమ్మించి మరీ మోసం చేసిన వాళ్ళని చంపమంటారా? లేక మోసపోయినందుకు నన్ను చావమంటారా? అన్నాడు మహేష్ బాధగా. అంటే ఇప్పుడు ఆమె అబద్ధం చెప్పిందంటావా? నా ఫోన్ ఇవ్వండి సార్ ఒకసారి. అనిత నా ఫోన్ తీసుకొని అందులో మహేష్ మహాలక్ష్మి మాట్లాడుకున్న ఫోన్ కాల్ రికార్డింగ్స్ 2, 3 వినిపించాడు. అందరూ షాక్ అయిపోయి వింటున్నారు. అది ఆమె అతని ప్రేమని యాక్సెప్ట్ చేసినప్పుడు మాట్లాడిన మాటలు. అందరి నోర్లు మూతపడ్డాయి. మహాలక్ష్మి వాళ్ళ నాన్న మొహంలో నెత్తురు చుక్కలేదు. ఇవన్నీ రికార్డ్ చేసుకొని టైం వచ్చినప్పుడు బ్లాక్మెయిల్ చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు చూసారా ఎస్ఐ గారు అంటున్న మహాలక్ష్మి వాళ్ళ నాన్నతో. సార్, మాకు మీ అన్ని తెలివితేటలు లేవు సార్. నేను ముచ్చటపడి మళ్ళీ మళ్ళీ వినడానికి మేం మాట్లాడుకున్న ప్రతి కాల్ ఆటో రికార్డింగ్లో ఉంటుంది. నేను తనకి దూరంగా ఉన్నప్పుడు లేదా మా మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు ఇవే వింటూ ఉండేవాణ్ణి. అది నాకు ఒక అలవాటు. అందులో భాగంగానే రికార్డింగ్స్ అన్నీ నా ఫోన్లో ఉంటాయి. అంతేకాని బ్లాక్మెయిల్ చేయడానికి అయితే కాదు. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకున్నారు అన్నాడు ఆవేశంగా. కానీ పోలీసులు మహాలక్ష్మి వాళ్ళ నాన్నకి బాగా పరిచయం ఉండటంతో అతని వైపు మాట్లాడారు. చూడు మహేష్, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. కానీ కానీ ఆమెకు ఆమె పేరెంట్స్ ఒప్పుకోనందువల్ల ఆమె మీ లవ్ బ్రేకప్ చేస్తుంటుందయ్యా. ఎంతమంది ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. కాబట్టి మర్యాదగా ఆమె దారిన ఆమెను వెళ్ళనివ్వు. నువ్వు అక్కర్లేదనుకున్నాక వెంటపడి వేధించటం ఎందుకు చెప్పు? అది మంచి పద్ధతి కాదు. ఒక అమ్మాయిని వేధిస్తే చట్టాలు చాలా సీరియస్గా ఉన్నాయి. అమ్మాయిలకి న్యాయం చేస్తారు. నీ గురించి ఎవరు జాలిపడరు. అందుకే నీ మంచి కోసమే చెప్తున్నాం. అమ్మ చనిపోయిందంటున్నావు. నీకు కూడా ఏమైనా అయితే మీ నాన్నని ఎవరు చూసుకుంటారు? నీ బతుకు నువ్వు బతుకయ్యా. నిజంగానే నీకు డబ్బులు కావాలంటే చెప్పు, నేను ఇప్పిస్తాను. బోలెడు డబ్బు ఖర్చు పెట్టాను సార్ వాళ్ళిద్దరికీ. నాకు వాళ్ళు ఇచ్చేది ఏంటి బోర్డు డబ్బు. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ నిజాయితీ ఉంది, సంస్కారం ఉంది, విశ్వాసం ఉంది. వాళ్ళకది లేదు సార్. మీరన్నట్లు ఇది బ్రేకప్ అని అనుకోవచ్చు కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది సార్. ఎంగేజ్మెంట్ రోజు కూడా నాతో మెసేజ్ చేసి నాకు ఐ లవ్ యూ చెప్పి ఎలా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది సార్? నాకు తెలియకపోతే నేను దూరంగా ఉంటే వేరే వారిని పెళ్లి చేసుకొని కూడా వాడితో సంసారం చేస్తూ కూడా నాకు మెసేజ్ పంపుతుందా అన్న మహేష్ మాట పూర్తి కాకముందే అతని చెంప చెల్లుమనిపించాడు మహాలక్ష్మి వాళ్ళ నాన్న. ఎంత ధైర్యంరా రాస్కెల్! అందుకే ఇలాంటి చిల్లర వెధవల్ని దగ్గరకు రానివ్వను నేను. చూసారా ఎంత చీపుగా మాట్లాడుతున్నాడు? వీణ్ణి పెళ్లి చేసుకుంటుందంట నా కూతురు. ఎస్ఐ గారు, వీడు మంచిగా చెబితే వినడు. ఫోన్ తీసుకొని అన్ని డిలీట్ చేసి కుల్లబొడవండి అంటూ బయటకు వెళ్ళిపోయాడు. చూసావు కదా మహేష్, ఆయన ఎంత సీరియస్గా ఉన్నాడో. పెద్దవాళ్లతో నీకెందుకయ్యే గొడవలు? కాంప్రమైజ్ అయ్యి ఆ ఫోటోలు రికార్డింగ్స్ అన్నీ డిలీట్ చేసి చక్కగా దుబాయ్ వెళ్ళి నీ ఉద్యోగం నువ్వు చేసుకో. లేదు సార్, మహాలక్ష్మికి నేనంటే చాలా ఇష్టం. మా ఇద్దరి మధ్య అన్నీ అయిపోయాయి. మా అమ్మ తన కడుపులోనే పుడతానంది సార్. ఇప్పుడు తనని వదిలేస్తే మా అమ్మను కూడా వదిలేసినట్లే కదా సార్. తనతో ఒంటరిగా మాట్లాడించండి, తను తప్పకుండా మారుతుంది. తనకి బాగా బ్రెయిన్ వాష్ చేసి పంపారు సార్ ఇక్కడికి. నిన్ను కొట్టాలి అని నాకు లేదయ్యా, కానీ నువ్వు చాలా మొండిగా ఉన్నావు. నాకు తప్పేలా లేదు అంటూ కానిస్టేబుల్స్ వైపు చూసి లోపలికి తీసుకువెళ్ళండి అని సైగ చేశాడు. ఇంటికి వెళ్ళాక మహాలక్ష్మి వాళ్ళ నాన్న వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడే దీనికి పెళ్లి చేయాలి అంటూ సంబంధాలు వెతికే బ్రోకర్స్ని 4, 5 పట్టుకొని నాకు అర్జెంటుగా మంచి సంబంధం కావాలి, కట్నం ఎంతైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. 2 రోజుల్లోనే 50, 60 సంబంధాలు వచ్చాయి. అందులో నుండి ఒక సంబంధం బాగా నచ్చి సెలెక్ట్ చేసుకున్నారు. ఆ పెళ్లి సంబంధమే శ్రీధర్ది. శ్రీధర్కి ఈ విషయాలు ఏమీ తెలియకుండా మహాలక్ష్మి వాళ్ళ నాన్నమ్మ సీరియస్గా ఉందని ఏవో కథలు అల్లి హడావిడిగా పెళ్లి జరిపించారు. శ్రీధర్ వాళ్ళు కూడా ముందు వెనక ఏమీ తెలుసుకోకుండా అమ్మాయి బాగా నచ్చడంతో ఓకే అన్నారు. అంతే, పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగేదాకా మహేష్ని పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. రోజు కోటింగ్ ఇస్తూ అతని ఫోన్లోని ఫోటోలు, వీడియోలు, రికార్డింగ్లన్నీ డిలీట్ చేయించారు. ఇలా మహేష్తో తన ప్రేమ కథ
విషాదవంతం అవ్వటం గురించి గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు వాడు బయటకు వచ్చేశాడు, నా పెళ్లి జరిగిపోతుందని తెలిసే ఉంటుంది, మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తాడా అని ఆలోచిస్తూ తన గదిలో కూర్చొని టెన్షన్ పడుతుంది మహాలక్ష్మి. మహేష్ మీద కోపంతో పెళ్లి కొప్పుకుంది మహాలక్ష్మి. నిన్ననే వారి శోభనం కూడా జరిగింది. శ్రీధర్ చాలా మంచివాడు, అతనికి నేనంటే చాలా ఇష్టం. ఇక జరిగింది ఏదో జరిగిపోయింది. శ్రీధర్తో మనస్ఫూర్తిగా జీవితం పంచుకోవాలి. తను నిన్న రాత్రి నన్ను తాకుతుంటే మొదట చాలా ఇబ్బందిగా భయంగా అనిపించింది. మహేష్తో గడిపిన రాత్రి గుర్తుకు వచ్చింది, కానీ అది గడిచిపోయిన కథ. ఇప్పుడు గతం తవ్వుకున్న ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకే శ్రీధర్తో మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాం. కానీ మహేష్ సైలెంట్గా ఉంటాడో లేదా మళ్ళీ ఏదైనా గొడవ చేయటానికి చూస్తారని భయంగా ఉంది. ఏం ఆలోచిస్తున్నావు మహా అన్న శ్రీధర్ గొంతుతో ఉలిక్కిపల్లి చూసింది. మన పెళ్లి అయిన రోజు నుండి గమనిస్తున్నా, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ డల్గా ఉంటున్నావు. ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, షేర్ చేసుకో నాతో అన్ని. మీ అమ్మా నాన్నలు దగ్గర లేరని బాధపడకు. ఆడపిల్లకు పెళ్ళయ్యాక అమ్మా నాన్న అన్నా తమ్ముడు అన్నీ భర్తే. ప్రాబ్లం ఏమీ లేదండి, కొత్త ప్లేస్ కదా, అంతా ఫ్రీగా ఉండలేకపోతున్నా అంతే. సరే మహా, సాయంత్రం బయట రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దాం, ఓకేనా? ఓకే. పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చాక మహేష్కి తెలిసింది, తను స్టేషన్లో ఉండగానే వేరే సంబంధం చూసి పెళ్లి కూడా చేశారని. తన తిన్న దెబ్బల తాలూకు గాయాలు నొప్పెడుతున్నా మహాలక్ష్మి చేసిన గాయం అంతకు 100 రెట్లు నొప్పిగా ఉంది. ఇంటికి వెళ్ళి పడుకున్నా నిద్ర రావటం లేదు. పోలీసులు అన్ని రికార్డింగ్లు ఫోటోలు డిలీట్ చేసినా తన మెయిల్లో అన్నీ భద్రంగా ఉన్నాయి. తను మాట్లాడిన మాటలన్నీ ఓపెన్ చేసి వింటున్నాడు. తాము మాట్లాడుకున్న ఆ మాటలు వింటుంటే కళ్ళలో నుండి నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. తమ పెళ్లి పిల్లలు, వారి భవిష్యత్తు, తమ డ్రీమ్ హౌసు, విదేశాలకు టూర్లు, ఇలా ఎన్నో కబుర్లు, ముద్దులు ముచ్చట్లు. ఇవన్నీ మర్చిపోయి నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు మహా? ఇంతేనా నీ ప్రేమ? కబుర్లు వరకేనా? తల్లిదండ్రులను ఎదిరించలేకపోయావా? ఒప్పించలేకపోయావు? కనీసం ఇప్పుడే పెళ్లి కాకుండా కూడా ఆపలేకపోయావు. నా గురించి అంత తెలుసు, నువ్వు కూడా వాళ్ళ మాటలు నమ్మి నన్ను మోసగాడివి అంటున్నావు. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ తలపోటు మొదలైంది మహేష్కి. తల పగిలిపోయేలా ఉంది. దేవుడా, నా వల్ల కావటం లేదు. చావలేకపోతున్నాను, బతకలేకపోతున్నాను. ఏమిటి నరకం నాకు బతికుండగానే? ఏం పాపం చేశాను నేను? ప్రేమించడమేనా? నాకు జరిగిన అన్యాయంలో తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి పడాలి? ఏం శిక్ష వెయ్యాలి? నన్ను వదిలేసి తను హాయిగా ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం న్యాయమేనా? కాదు, నాకు చాలా అన్యాయం జరిగింది. వాళ్ళే తప్పు చేసి నన్ను పోలీసులతో కొట్టించారు. నేను ఇది జీవితంలో మర్చిపోలేను. ముందుకు సాగలేను. ఎలా? ఏం చేయాలి? చేస్తా, ఏదో ఒకటి చేసి నాకు వాళ్ళు చేసిన అన్యాయానికి శిక్ష పడేలా చేస్తాం. అప్పుడే నాకు మనశ్శాంతి, మా అమ్మ ఆత్మకు శాంతి అని దృఢంగా అనుకున్నాడు మనసులో. శ్రీధర్, మహాలక్ష్మి చక్కగా రెడయ్యి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది శ్రీధర్కి. ఎప్పుడు ఫ్రెండ్స్తో మాత్రమే వెళ్ళేవాడు. మొదటిసారి తన భార్యతో కలిసి రావటం చాలా కొత్తగా అద్భుతంగా అనిపించింది. ఇలా ఇద్దరు కలిసి చికెన్ బిర్యానీ తిని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వచ్చేశారు. అప్పటికే టైం రాత్రి 9 అయింది. మహాలక్ష్మి ఫ్రెష్ అప్ అయ్యి బెడ్పై కూర్చొని శ్రీధర్ కొనిచ్చిన ఫోన్లో ఫీచర్స్ చూస్తుంది. శ్రీధర్ హాల్లో కూర్చొని అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అతని ఫోన్లో ఫేస్బుక్కి మెసేజ్ వచ్చింది, హాయ్ బ్రో, బాగున్నారా అని. ఎవరో మహేష్ ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే యాక్సెప్ట్ చేశాడు పొద్దున్నే. ఎవరు ఈ మహేషు? ఎవరో తెలిసిన వాళ్ళే అయి అనుకొని, హాయ్ మహేష్, నేను బాగున్నా కానీ నేను గుర్తుపట్టలేదు, సారీ. ఎవరు నువ్వు అని మెసేజ్ చేశాడు శ్రీధర్. నా అనుకున్న వాళ్ళే నన్ను మర్చిపోయారు సార్. నేను ఎవరో తెలియని మీకు నేను ఎలా గుర్తుంటాను? మీరు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు నాకు. మీకు తెలియదా? ఓకే, ఊరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా?
నేనెవరో మీకు తెలియదండి, కానీ మీరెవరో నాకు తెలుసు. ఎలా? నేను మీ మిసెస్ మహాలక్ష్మి క్లాస్మేట్ని. ఓ రియల్లీ? నైస్ టు మీట్ యు మహేష్. థ్యాంక్ యూ బ్రో. మా పెళ్ళికి రాలేదా మరి నువ్వు? నాకు చెప్పకుండా చేసుకుందిలేండి. అవునా, హడావిడిగా జరిగిపోయింది మహేష్. మేబీ అందుకే చెప్పలేదేమో. అంతే అంటుంది. ఆమెకెప్పుడు హడావిడినేలేండి. ఆహా, ఓకే మహేష్, చాట్ యు లేటర్. బాయ్, గుడ్ నైట్ అని ఫోన్ పక్కన పెట్టి తన గదిలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి మహాలక్ష్మి ఫోన్ అలాగే చేతులు పట్టుకొని పడుకుండిపోయింది. అయ్యో, నిద్రపోయిందా ఏంటి కొంపతీసి? పెళ్ళయిన 4 రోజులకే ఇలా నిద్రపోతే ఎలా అమ్మా అని నవ్వుకుంటూ మెల్లిగా తన భుజంపై చెయ్యి వేసి తన నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. నిద్రపోతుంటే ఎవరైనా అందంగా ఉంటారు, కానీ నువ్వింకా భలే ముద్దుగా ఉన్నావు మహాం అనుకుంటూ తనని చూస్తూ లేపాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. పోనీలే, పాపం అలసిపోయిందేమో, ఈ రోజుకి ఇలా పడుకోనివ్వు అనుకొని మళ్ళీ తన ఫోన్ తీసి ఫేస్బుక్ ఓపెన్ చేశాడు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను బ్రో అని మహేష్ నుండి వచ్చిన మెసేజ్ చూశాడు. అవునా, ఏంటి చెప్పండి మహేష్. మీకు మహాలక్ష్మి సంబంధం ఎలా వచ్చింది? ఏం చెప్పి పెళ్లి చేశారు మీకింత హడావిడిగా? పెళ్లిళ్ళ బ్రోకర్ ద్వారా వచ్చింది. చూసాము, అమ్మాయి బాగా నచ్చింది, ఒప్పుకున్నాము. వాళ్ళ నాన్నమ్మకి బాగలేదని తొందరగా చేశారు. ఎందుకు అలా అడుగుతున్నావు? బాగా కవర్ చేశారు బ్రదర్. ఏమీ చెప్పకుండా మిమ్మల్ని మోసం చేశారు. నాకే కాకుండా మీకు కూడా అన్యాయం చేశారు. ఏమంటున్నావు మహేష్? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? సూటిగా చెప్పు. ఈ దొంగ తిరుగుడు నాకు నచ్చదు. మహాలక్ష్మితో తన ప్రేమ, తమ మధ్య జరిగిన అన్ని విషయాలు, తనకు జరిగిన అన్యాయం గురించి మొత్తం మెసేజ్ చేశాడు మహేషు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఇలాంటి చెప్పుడు మాటలు విని అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే రకాన్ని కాదు. నేను మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, నా మనసులో బాధ, కోపం, ఆవేశం తగ్గాలంటే అది ఒక్కటే మార్గం అనిపించింది. నేను చెడ్డవాణ్ణి అనుకోండి, ఇంకా ఏమైనా అనుకోండి, కానీ నేనన్న ప్రతి మాట వాస్తవం. అయితే ఇప్పుడు నాకెందుకు చెప్తున్నారు? మీకు జరిగిన అన్యాయం మీకు చెప్పాలని. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అవసరం లేదు, కానీ మీకు చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నా బ్రదర్. మీరు చెప్పేది నిజమని నేనెందుకు నమ్మాలి? అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర, పంపించమంటారా? ఏంటి బ్రదర్ నువ్వు నా మైండ్ అంతా పాడు చేస్తున్నావు. అసలు నీకేం కావాలి? మీకు నిజం తెలియటమే నాకు కావాలి. ఆ తర్వాత ఏం జరిగినా నాకేం అవసరం లేదు. ఈవెన్ నాకు ఆమె కూడా అవసరం లేదు. నీకు నిజం చెప్పాలనుకున్నా చెప్పాను, అంతే. సరే, నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి నాకు పంపు. వేట్ అని తన ఫోన్లో ఉన్న వాళ్ళిద్దరు దిగిన ఫోటోలు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్స్ పంపించాడు. అవన్నీ చూసి కాల్ రికార్డింగ్స్ విన్నాక శ్రీధర్కి మహాలక్ష్మిపై కోపం, తన మీద తనకే విపరీతమైన జాలి కలిగింది. అసలు ఇప్పుడు ఏం చేయాలి అనేది ఏమర్థం కావటం లేదు. తల పట్టుకుని అలాగే కూర్చున్న రాత్రంతా. మహాలక్ష్మి హాయిగా పడుకుండిపోయింది తెల్లవారేదాకా. మహాలక్ష్మి లేచేసరికి శ్రీధర్ పడుకునే ఉన్నాడు. అయ్యో, రాత్రి తన రూంలోకి వచ్చేసరికి నిద్రపోయానాం. పాపం డిసప్పాయింట్ అయ్యాడేమో, లేపాల్సింది నన్ను అనుకుని తన వైపు జాలిగా చూసి కిందికి వెళ్ళిపోయింది. వంటింట్లో ఉన్న వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి, ఏమైనా హెల్ప్ చేయాలా అత్తయ్యా అని అడిగింది. లేచావా? ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి చక్కగా స్నానం చేసిరాం. సరే అని వెళ్ళిపోయింది మహాలక్ష్మి. శ్రీధర్ నిద్రలేచి కిందికి వచ్చి ఫ్రెష్ అయ్యి, అమ్మ నాకు పనుంది, బయటకు వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. మహాలక్ష్మి స్నానం చేసి వచ్చేసరికి శ్రీధర్ లేడు. పనుండి బయటికి వెళ్ళాడని చెప్పింది శ్రీధర్ వాళ్ళమ్మ. శ్రీధర్ ఇంట్లో ఉండలేక బయటికి వచ్చాడు. మహేష్ పంపించిన ప్రూఫ్స్లో క్లియర్గా కనిపిస్తుంది. ఎవరిని అడగాలి, ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి? అందరం చాలా సంతోషంగా ఉన్న టైంలో ఇలాంటి నిజం తెలిసింది. దేవుడా, ఇది నిజం కాకపోతే బాగుండు అని మనసులో కోటి దేవుళ్లకు మొక్కుకున్నాడు. బంగారం లాంటి భార్య దొరికిందని సంతోషపడి 3 రోజులు కూడా కాలేదు. ముచ్చటగా జరిగిన పెళ్లి సంబరం 3 నెలల ముచ్చటే కానుంది. ఇలా ఆలోచిస్తూ వాళ్ళ ఇంటి దగ్గరగా ఉండే
పార్కులో కూర్చున్నాడు. సాయంత్రం దాకా అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావటం లేదు. మహాలక్ష్మి శ్రీధర్ కోసం ఎదురు చూస్తుంది పొద్దున్నుండి. పెళ్ళైన క్షణం నుండి తనకి దూరంగా ఇంతసేపు అసలే లేడు. ఇంతసేపు వెళ్ళాడంటే ఏదైనా పని ఉందేమో అని తనకు తానే సర్ది చెప్పుకుంది. చివరిగా శ్రీధర్ ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళ లేచి ఇంటివైపు బయలుదేరాడు. ఇంట్లోకి వచ్చేసరికి మహాలక్ష్మి హాల్లోనే కూర్చొని మాటి మాటికి డోర్ వంకే చూస్తుంది. తన కోసం ఎదురు చూస్తుందని అర్థమైంది. కానీ ఎందుకో తన మొహం చూడాలంటే ఇదివరకట్లా ముచ్చటగా అనిపించట్లేదు. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈమె వేరే వాడి లవరా? వేరే వాడితో ప్రేమ కబుర్లు చెప్పిందా? వేరే వాంతో పీకల్లోతు ప్రేమలో ఉందా అని మనసులో అనుకుంటూ బోర్ అనిపిస్తుందా ఇంట్లో అన్నాడు మామూలుగా మాట్లాడడానికి శతవిధాల ప్రయత్నిస్తూ. అవునండి, పొద్దుననగా వెళ్ళారు, తిన్నారా ఏమైనా అని అడిగింది. ఆ బయట తిన్నాను, ఇక్కడికి దగ్గరలోని పార్క్ ఉంది, వెళ్దాం పదా అనగానే లేచి పదండి నేను రెడీగానే ఉన్నాను అని ఉత్సాహంగా అతనితో బయలుదేరింది మహాలక్ష్మి. ఆమె ఉత్సాహం నిన్నటి దాకా అతనికి బాగా నచ్చింది. కానీ ఇప్పుడు వెగటు పుట్టిస్తుంది. ఆమెను బైక్పై ఎక్కించుకొని పార్కుకు తీసుకువెళ్ళాడు. పార్క్ అంతా తిరిగాక ఒక దగ్గర వచ్చి కూర్చున్నారిద్దరు. రంగురంగుల పూల మొక్కలతో రకరకాల చెట్లతో చాలా బాగుంది పార్కు. పిల్లలు ఆడుకుంటున్నారు. పెద్దవాళ్ళు వాళ్ళెక్కడ పడతారో అని కంగారు పడుతున్నారు. చాలా ఆహ్లాదకంగా ఉంది వాతావరణం. చాలా బాగుంది కదా పార్కు అంటూ శ్రీధర్ వైపు చూసింది మహాలక్ష్మి. ఏటో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించాడు శ్రీధర్. ఏమైంది, చాలా సీరియస్గా ఉన్నారు? నిన్నొకటి అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా మహా? ఆ ప్రశ్నతో మహాలక్ష్మికి కంగారు మొదలైంది. ఏమడుగుతాడు? మహేష్ విషయం తెలిసిందా తనకి? ఇలా ఆలోచిస్తూనే అడగండి అని సమాధానం ఇచ్చింది. మహేష్ ఎవరు? శ్రీధర్ అడిగిన ఆ ప్రశ్న బాణంలా గుచ్చుకుంది తన మనసులో. ఎవరంటే ఏం చెప్పాలి, ఏమని చెప్పాలి అని మనసులో మదన పడుతూ ఉంది. నా క్లాస్మేట్. ఎందుకు? అంతేనా? అతనితో నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా? ఉంది. అతను మీకు ఫోన్ చేశాడా? ఏం చెప్పాడు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటి అతనితో సమస్య? అతను ప్రపోజ్ చేశాడు నాకు, కానీ నేను ఒప్పుకోలేదు, ఫ్రెండ్స్లా ఉన్నాం. నా పెళ్ళి అనేసరికి చెడగొట్టడం మొదలుపెట్టాడు ఏదో ఒకటి చెప్పి. అంటే నువ్వు యాక్సెప్ట్ చేయలేదా? లేదు. ఏదైనా ఉంటే క్లియర్గా చెప్పు, నాతో భయపడకు. నిజమే చెప్తున్నా, నన్ను అనుమానిస్తున్నారా? మీరిద్దరూ లవ్ చేసుకున్నారని, మీ మధ్య అన్నీ అయిపోయాయని, మీ పేరెంట్స్ని మనసు మార్చి ఇలా బలవంతంగా పెళ్లి చేశారని అతను అంటున్నాడు. ఇలాంటి కథలు చెప్పే నా జీవితం నాశనం చేయాలనుకుంటున్నాడు. ఇక శ్రీధర్కి ఓపిక నశించింది. మహేష్ పంపిన కాల్ రికార్డింగ్స్ వినిపించి, ఈ గొంతు అయితే నీదే కదా, ఈ మాటలైతే నీవే కదా అన్నాడు. అప్పటిదాకా దబాయించి మాట్లాడిన మహాలక్ష్మి సైలెంట్ అయిపోయింది. వాళ్ళ నాన్న అన్నీ డిలీట్ చేయించాక కూడా ఇంకా తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ఊహించలేకపోయింది. ఏం మాట్లాడకుండా ఏడుస్తూ తలదించుకొని కూర్చుంది. చూడు మహాలక్ష్మి, బేసిక్గా నాకు అమ్మాయిలంటే చాలా గౌరవం, అభిమానం. అమ్మాయిలు తన పేరెంట్స్ని, భర్తన అత్తమామల్ని తలెత్తుకొని జీవించేలా నడుచుకోవాలి. అంతేగాని తప్పు చేసి ఆ తప్పుని ఎవరికి తెలియకుండా దాచిపెట్టాను అనుకొని తీరా అది అందరికి తెలుసు అని తెలుసుకొని ఇలా తలదించుకునే పరిస్థితి అస్సలు తెచ్చుకోకూడదు. తలెత్తి శ్రీధర్ వైపు చూసింది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఉబ్బినట్లుగా, ముక్కు చెంపలు ఎర్రగా కందిపోయి ఉన్నాయి. కానీ ఆమెను చూస్తే శ్రీధర్కి జాలి వేయలేదు. మన పెళ్లి జరగకముందే ఈ విషయాలన్నీ మీ నాన్న నాకు చెప్తే బాగుండేది. ఏ నిర్ణయమైనా అప్పుడే ఆలోచించి తీసుకునేవాణ్ణి. ఇలా అన్ని దాచిపెట్టి చేస్తే ఆ పెళ్లి నిలబడుతుందని ఎలా అనుకున్నారు మీరు అసలు? ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా కూర్చుంది మహాలక్ష్మి. నేను ఎల్లుండి బెంగళూరు వెళ్తున్నాను. రేపు నిన్ను మీ ఇంట్లో దింపేస్తాను. ఇంటికి వెళ్ళాక నీ బట్టలన్నీ సర్దుకో. పొద్దున్నే బయలుదేరదాం అంటూ లేచి బయటికి నడిచాడు. అన్నీ కోల్పోయిన దానిలా, జీవితంలో ఓడిపోయినట్లుగా, తప్పు చేసిన దోషిగా మౌనంగా తన వెనకే నడిచింది మహాలక్ష్మి. ఆ రోజు రాత్రి నిశ్శబ్దంగా అదే బెడ్పై చెరకు వైపు తిరిగి పడుకున్నారు. మహాలక్ష్మికి చాలా బాధగా అనిపించింది.
గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని సంతోషంగా గడుపుదామనుకునే లోపే ఇలా నెత్తిన పిడుగుపడినట్లు అనిపించింది. మహేష్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? నిన్ను ప్రేమించడమే నేను చేసిన నేరమా? ఒక కూతురిగా నా పేరెంట్స్ బతుకుండాలని అనుకోవడం నా తప్ప? రాత్రంతా తలుచుకొని ఏడుస్తూనే ఉంది. అటువైపు తిరిగిన శ్రీధర్ కూడా రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. తను తీసుకున్న నిర్ణయం సరైనదేనా? ఏం ఆలోచిస్తున్నాను? రేపైతే మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో దింపేసి బెంగళూరు వెళ్ళిపోతాను. ఆలోచించుకున్నాక ఏ నిర్ణయమైనా అమ్మ వాళ్ళతో మహాలక్ష్మి వాళ్ళతో కూడా చర్చిస్తాను అనుకున్నాడు. తెల్లవారు లేచి రెడీ బట్టలు సర్దుకుంది మహాలక్ష్మి. ఎందుకురా అమ్మాయిని ఇప్పుడే వాళ్ళ ఇంటికి పంపిస్తున్నావు? నీతో బెంగళూరుకు తీసుకువెళ్ళవచ్చు కదా అని అడుగుతున్న వాళ్ళ అమ్మకి, ఎలా కుదురుతుందమ్మా, అక్కడ రూమ్ అది చూసుకోవాలి కదా అని సర్ది చెప్పాడు. మహాలక్ష్మి పెళ్ళైన రోజు నుండి నిన్నటి దాకా తను నాతో ఎంత సరదాగా గడిపాడు. ఒక్క ఫోన్తో అదంతా కళ్ళ కరిగిపోయింది అని బాధపడింది. శ్రీధర్ మహాలక్ష్మి తీసుకుని వాళ్ళ ఇంట్లో దింపి అక్కడ ఉండకుండా వాళ్ళతో ఏం మాట్లాడకుండా వెంటనే వెనక్కి తిరిగి వచ్చేశాడు. అప్పటికి మహాలక్ష్మి వాళ్ళ పేరెంట్స్కి డౌట్ వచ్చింది. మహాలక్ష్మిని అడిగారు ఏమైందని. జరిగిందంతా చెప్పింది మహం. ఆ వెధవ ఇంత పని చేశాడా? ఒళ్ళంతా కుల్లబొడిచిన సిగ్గులేదు వెధవకి అంటూ మండిపడ్డాడు మహాలక్ష్మి వాళ్ళ నాన్న. వెక్కి వెక్కి ఏడ్చింది మహాలక్ష్మి. ఏం కాదులే, నేను ఏదో ఒక రకంగా సర్ది చెప్తా అల్లుడికి. కావాలంటే మరింత కట్నం ఇస్తానని ఆశ పెడతాం. నువ్వేం బాధపడకు అని ధైర్యం చెప్పాడు. తెల్లవారి శ్రీధర్ బెంగళూరుకి వెళ్ళిపోయాడు. రోజులు గడిచిపోతున్నాయి కానీ మహాలక్ష్మి గురించి ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావటం లేదు. తనని వదిలిపెట్టి వచ్చి నుండి ఒక్కసారి కూడా ఫోన్ గాని మెసేజ్ గాని చేయలేదు. ఆమె 1-2 సార్లు చేసింది కానీ లిఫ్ట్ చేయలేదు. ఆమెని భార్యలా మనస్ఫూర్తిగా స్వీకరించడానికి మనసొప్పటం లేదు. తనతో కనీసం 1 సంవత్సరం లేదా 6 నెలల పాటు జర్నీ చేసిన ఆ తర్వాత తనకి ఈ విషయం తెలిసి ఉంటే ఆల్రెడీ తనతో ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉండేవాణ్ణి కాబట్టి క్షమించేవాణ్ణేమో. అది ఒక పీడకల్లా మర్చిపోయి తన దగ్గరికి తీసుకుని వాణ్ణేమో. కానీ నేను తనతో కేవలం 2 రోజులే ఉన్నాను. తనంటే ఇష్టం ఏర్పడింది కానీ ఎమోషనల్గా మా మధ్య అంత దృఢమైన బంధం అయితే ఏర్పడలేదు. ఈ మూమెంట్లో తన గురించి తెలిసిన విషయాలు తనని నా మనసులోకి రాకుండా అడ్డుకున్నాయి. నాకు అర్థమవుతుంది, ఒకసారి పెళ్లి జరిగాక వదిలేయటం విడిపోవటం అనేది మామూలు విషయం కాదని. కానీ జీవితం అంటే కూడా మామూలు కాదు. ఈ ఫీలింగ్తో జీవితం అంతా గుండెల్లో బరువులా తనని నేను మోయలేను అని అనుకొని చివరిసారిగా ఫైనల్ చేసుకోవటానికి తనకు బాగా దగ్గరైన 2 స్నేహితులకి మహేష్ చెప్పిందంతా ఎంతవరకు నిజమో కనుక్కోమని చెప్పాడు. అందులో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి మహేష్ చెప్పినవి అక్షరాలు నిజమేనని, లక్ష్యం వాళ్ళ అన్నయ్యకు కూడా అన్నీ మొదటి నుంచి తెలుసు అని, అతను కూడా మహేష్ని తన అవసరాలకు వాడుకున్నాడని చెప్పాడు. ఇక అది విన్న తర్వాత శ్రీధర్ దృఢంగా నిర్ణయించుకున్నాడు. తన నిర్ణయం తప్పు అయినా ఒప్పు అయినా అందరూ హర్షించినా తిట్టినా నా మనసుకు నచ్చింది నేను చేస్తాం, నా అంతరాత్మకి నేను న్యాయం చేస్తా అనుకున్నాడు శ్రీధర్. శ్రీధర్ తల్లిదండ్రులకి ఫోన్ చేసి కంగారు పడొద్దు అని చెప్పేది నిదానంగా విను అని ముందే జాగ్రత్తలు చెప్పి విషయం అంతా వివరించాడు. బాధతో చాలా కుంగిపోయారు అతని తల్లిదండ్రులు. చక్కని సంబంధం అని మురిసిపోతే ఇలా బెడిసి కొట్టిందేంట్రా అంటూ ఏడ్చింది శ్రీధర్ వాళ్ళమ్మ. తెల్లనివన్నీ పాలని మెరిసేదంతా బంగారం అని అనుకునే మనలాంటి వాళ్ళని ఇలా మోసం చేసే వాళ్ళు ఉంటారని దేవుడు ఒక గుణపాఠం నేర్పించాడు అమ్మ మనకి. ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. కానీ నాకు ఆ అమ్మాయి మాత్రం వద్దు. నేను జీవితాంతం ఆ మచ్చని తగిలించుకోలేనమ్మా. వాళ్ళకి చెప్పేస్తాను రేపు. మహాలక్ష్మి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి అలాగే తన నిర్ణయాన్ని కూడా చెప్పేశాడు. వాళ్ళు పంచాయతీ పెట్టారు. పెద్ద మనసులు శ్రీధర్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. ఆడపిల్ల జీవితం ఒక్కసారి విడాకులైతే మళ్ళీ పెళ్లి కావటం కష్టం. పెద్ద మనసు చేసుకుని చిన్నపిల్ల తెలిసి తెలియక తప్పు చేసింది, క్షమించి వదిలే బాబు. ఆ విషయం మర్చిపోయి అన్యోన్యంగా ఉండండి. మీ మామగారు కూడా నీకేమివ్వమంటే అది ఇస్తా అంటున్నారు అంటూ అతని మనసు మార్చడానికి ప్రయత్నించారు. చూడండి అంకుల్, ఒక్కసారి విడాకులైతే
ఆడపిల్లైనా మగపిల్లవాడైనా పెళ్లి కావటం చాలా కష్టం. అది తనకే కాదు నాకు కూడా ఒక మాయని మచ్చేం. అయినా పర్లేదు, నాకు ఏ విషయం చెప్పకుండా మోసం చేసి ఈ అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారు. చూడండి, నాకది నచ్చలేదు. అందుకే నాకు ఈ పెళ్లి వద్దు అనుకుంటున్నాను. నీ అంతటి నువ్వే వద్దనుకున్నావు కాబట్టి నువ్వు వాళ్ళు ఇచ్చిన కట్న కానుకలకి డబల్ తిరిగి ఇవ్వాలి వాళ్ళకి అంటూ బెదిరించాలని కూడా చూశారు. అది మీ ఇష్టం, మీ విజ్ఞానతకే వదిలేస్తున్నాను. తప్పు ఎవరి వైపు ఉంది, ఎవరి వల్ల ఎవరి జీవితం అన్యాయమైంది అనేది ఆలోచించకుండా కేవలం అమ్మాయి ఆడపిల్ల అనేవి మాత్రం చూస్తాము అంటే మీరు అడిగినవి ఇవ్వటానికైనా సరే నేను సిద్ధం. కానీ మీ బెదిరింపులకు లొంగి ఆమెతో మాత్రం నేను కలిసి ఉండలేను. ఇంకా అతను అలా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసరికి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు పెద్దవాళ్ళు. ఇంతకు మించి ఏం చెప్పలేము అన్నట్లుగా నిరాశగా మహాలక్ష్మి వాళ్ళ నాన్న వైపు చూశారు. అతను కూడా ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. మహాలక్ష్మి కూడా అక్కడే ఉండి స్థానువులా నిలబడిపోయింది. శ్రీధర్ ఇంత సీరియస్గా నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేకపోయింది. తనతో ఎంతో సరదాగా మాట్లాడిన శ్రీధరేనా ఇలాంటి కఠినమైన మాటలు మాట్లాడేది? ఒక తప్పు మనిషి జీవితాన్ని ఎలా అల్లకొలం చేస్తుందో ప్రత్యక్షంగా అనుభవిస్తుంది మహాలక్ష్మి. పంచాయతీ రేపటికి వాయిదా వేసుకుని అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మహాలక్ష్మి ఇంట్లో వాళ్ళంతా కూర్చొని బాధపడుతున్నారు. ఇక మనం ఏం చెప్పినా అబ్బాయి వినేలాగా లేడు అని బాధపడ్డాడు మహాలక్ష్మి వాళ్ళ నాన్న. మహాలక్ష్మి మౌనంగా కూర్చుంది. తన జీవితం ఎక్కడ మొదలై ఎన్ని మలుపులు తిరిగి ఎక్కడికి వెళ్తుందో అర్థం కాకుండా పోయింది అని తనలో తానే కుమిలిపోయింది. అందం, డబ్బు, చదువు, పేరు ప్రతిష్టలు అన్నీ ఉండి కూడా నా కూతురు జీవితం ఇలా కుక్కలు చింపిన విస్తర్లా అయిపోతుందంటే ఏమీ చేయలేని చేతకాని వానలా చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. దాని కర్మ ఇలా రాసి పెట్టాడు దేవుడు అంటూ బాధపడుతున్నాడు మహాలక్ష్మి తండ్రి. ఒకసారి శ్రీధర్తో ఫోన్ మాట్లాడు తల్లి, నచ్చెప్పి చూడు, క్షమించమని అడుగు అన్న తండ్రి మాటలకు ఏం చెప్పాలి నానా, ఏం చెప్పినా వినే పరిస్థితిలో అతను లేడు. రేపటితో మీ మధ్య ముడిపడిన బంధం తెగిపోతుంది. చివరి ప్రయత్నంగా ఒకసారి మాట్లాడి చూడు. సరే అంటూ శ్రీధర్కి ఫోన్ చేసింది. లిఫ్ట్ చేయకూడదు అనుకున్నాడు శ్రీధర్. కానీ ఏం చెప్తుందో చివరిసారిగా విందామని ఎత్తాడు. హలో శ్రీధర్ గారు, నేను మీతో ముందే చెప్పకపోవటం నా తప్పే. కానీ చెప్తే మీరు ఎలా తీసుకుంటారో అని భయంతోనే చెప్పలేదు. కానీ పెళ్ళైన మరుక్షణమే అతడి ఆలోచనలు ఏవీ నాలో లేవు. మనస్ఫూర్తిగానే మీతో ఒక్కటయ్యాను. తెలిసి తెలియక నేను చేసిన తప్పులకి పెద్ద మనసు చేసుకుని క్షమించి మీ జీవితంలో ఉండనివ్వండి. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. సారీ మహాలక్ష్మి, నన్ను నువ్వు దుర్మార్గుడు అనుకున్నా పర్లేదు. నీ విషయంలో నీ తప్పులు అంగీకరించడానికి నా మనసు ఒప్పటం లేదు. ఇన్ని రోజులుగా అదే ఆలోచించాను, కానీ నా వల్ల కావటం లేదు మహాలక్ష్మి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేని నీ మనస్తత్వం, నిలకల్లేని నీ స్వభావం నా ఆలోచనలకు నా స్వభావాలకి సరిపోవు. జీవితాంతం మనిద్దరం కలిసి ఉండటం చాలా కష్టం. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంటారు. అందుకే మొదట్లోనే తుంచివేయటమే మంచిది అనుకొని ఈ నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. గుడ్ బై. ఫోన్ పెట్టేసి నేను ఎన్ని విధాలుగా చెప్పి చూసినా తన నిర్ణయాన్ని మార్చుకోవటం లేదు నాన్న, వదిలేయండి, ఏం చేస్తాం అని సైలెంట్గా ఉండిపోయింది. అందరూ మళ్ళీ ఒకసారి చెప్పి చూసిన తర్వాత కూడా శ్రీధర్ అదే మాట మీద ఉండటంతో మహాలక్ష్మి శ్రీధర్లకి పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు ఇప్పించారు. నెల రోజులు గడిచిపోయాయి. మహాలక్ష్మికి మళ్ళీ పెళ్లి చేయటానికి మంచి సంబంధం దొరుకుతుందేమో అని మళ్ళీ వెతకడం కూడా మొదలుపెట్టారు. కానీ అన్ని రెండో పెళ్లి సంబంధాలు, భార్య చనిపోయి పిల్లలు ఉన్న సంబంధాలు వస్తున్నాయి. మహాలక్ష్మి తండ్రికి ఒక్కటి కూడా నచ్చడం లేదు. ఏం చేయాలో పాలుపోలేదు. ఇలాగే చూస్తూ ఉంటే మహాలక్ష్మికి పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోతుందేమో అని భయం పట్టుకుంది. తప్పు చేశానా తన విషయంలో అనే ఆలోచన మొదలైంది. ఆమె ప్రేమిస్తున్నా అన్నప్పుడు కొంత ఆలోచించవలసింది. తొందరపడ్డానా అని తనలో తానే మదన పడుతున్నాడు. మహాలక్ష్మి మొహంలో కలతప్పింది. ఎప్పుడు చూసినా ముభావంగా ఉంటుంది. తన గమ్యం ఎక్కడికో, తన జీవితం ఎటు ప్రయాణిస్తుందో అర్థం కాకుండా
గజిబిజిగా తయారైంది. ఈ అనార్థానికి అన్నిటికీ కారణం ఎవరు? తప్పు ఎవరిది? స్థిరమైన నిర్ణయం తీసుకోలేని నాదా? పెద్దవాళ్ళని ఒప్పిస్తానని మాటిచ్చి మధ్యలోనే వదిలేసిన అన్నయ్యదా? ప్రేమిస్తున్నానంటే మరో మాట మాట్లాడనివ్వకుండా చేస్తామని బెదిరించి హడావిడిగా పెళ్లి చేసిన తల్లిదండ్రులదా? ప్రేమించానని చెప్పి మోసం చేసిందని పగబట్టి కావాలని పెళ్లి చెడగొట్టిన మహేష్తా? తప్పెవరిది అంటూ తనలో తానే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది. చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి. తన స్నేహితులకు కూడా పెళ్లిళ్ళు కుదురుతున్నాయి. నాకు పెళ్లి అంటేనే విరక్తి పుడుతుంది. ఎన్నో కలలు కన్నాను, ఎన్నో ఆశలు పెంచుకున్నాను. మహేష్ తప్ప నా జీవితంలో వేరే మగాడికి చోటు లేదనుకున్నాను. మహేష్తో పెళ్లి పిల్లలు మా జీవితం అంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ మా నాన్న అలా బెదిరించేసరికి ఆశలన్నీ చంపుకున్నాను. తల్లిదండ్రులు చూసినా పెళ్లి చేసుకొని వాళ్ళనైనా సంతోషంగా చూసుకుందామని అనుకున్నాను. రాజీపడి మహేష్ తాలూకు జ్ఞాపకాలను మనసు లోతుల్లోనే పూడ్చిపెట్టి పెళ్లి చేసుకున్నాను. గతమంతా మర్చిపోయి భర్తతో కొత్త జీవితం ప్రారంభిద్దాం అనుకునే లోపే గతం తాలూకు మచ్చని మళ్ళీ నా జీవితంలోకి తీసుకువచ్చి నా పెళ్లి పెటాకులు చేశాడు మహేష్. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా ఆలోచిస్తూ ఉన్న తను మహేష్ని పెళ్లి చేసుకుంటావా అమ్మా అంటూ తండ్రి గొంతు వినిపించేసరికి దిగ్గున తలెత్తి చూసింది. మరేం చేస్తాము, మనకు వేరే దారి లేదు. నేను తొందరపడ్డాను. మీ ప్రేమ గురించి చెప్పినప్పుడే ఆలోచించినా బాగుండేది. లేదా పెళ్లికి కొంత సమయం తీసుకున్నా బాగుండేది. నా కూతురు జీవితాన్ని అందంగా మలుస్తున్నా అనుకున్నానే గాని ఇలా నేనే చేతులార నాశనం చేస్తున్నా అని అనుకోలేదు. ఇప్పుడు చెప్తున్నాను, నీ మనసుకు ఏది నచ్చితే అలా చెయ్యి. నేను ఎటువంటి అభ్యర్థనం చెప్పదలుచుకోలేదు. నీకు అతని మీద ఇంకా ప్రేమ ఉంటే వెళ్ళి అతన్ని అడుగు. కిరణ్ కూడా వచ్చి మాట్లాడాడు. ఇందులో నా తప్పు కూడా ఉంది మహా. మహేష్ కంటే మంచి సంబంధం వచ్చింది అని నేను కూడా అమ్మ వాళ్ళతో ఎక్కువగా ఫోర్స్ చేయలేదు. మహేష్ మంచివాడే అని, అతనికి ఆస్తి లేదు అని నేనే అతని గురించి నీకు ఉన్నది లేనిది కల్పించి చెప్పి నీ మనసు పాడు చేశాను. ఇందులో నా తప్పు కూడా ఉంది. ఐఎమ్ సారీ మహా. మహాలక్ష్మి కళ్ళల్లో నుండి నీళ్లు దారాలుగా కారిపోతుంటే మౌనంగా రోధిస్తుంది. 2 రోజులు బాగా ఆలోచించి ఒక శిష్టమైన నిర్ణయానికి వచ్చిన దానిలా పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి మహేష్కి ఫోన్ చేసింది. లిఫ్ట్ చేయలేదు 2 సార్లు. మూడోసారికి లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగాడు. నీతో మాట్లాడాలి, ఎక్కడ కలవాలి అని అడిగింది. ఇంట్లోనే ఉన్నాను రా అన్నాడు మహేష్. సరే వస్తున్నా అని చక్కగా స్నానం చేసి మహేష్కి ఇష్టమైన చీర కట్టుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పి బయలుదేరింది. కిరణ్ నేను డ్రాప్ చేస్తాను పదా అని బైక్పై తీసుకెళ్లాడు. మహేష్ వాళ్ళ ఇంటి ముందు మహాలక్ష్మిని దింపి మాట్లాడడం అయిపోయాక ఫోన్ చేయి వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ ఇంటికి తను ఇంతకుముందు 2-3 సార్లు వెళ్ళింది. ఆ జ్ఞాపకాలు తనని చుట్టుముట్టాయి. మళ్ళీ ఇప్పటికి గుర్తొచ్చానా అన్నట్లుగా ఆ ఇల్లు తనని ప్రశ్నిస్తున్నట్లుగా అనిపించింది. ఇంటి ముందు వరండాలో మహేష్ వాళ్ళ నాన్న పడుకుని ఉన్నాడు. అతన్ని చూడటానికి ఆమెకు మొహం చెల్లలేదు. తల వంచుకొని లోపలికి అడుగుపెట్టింది. ఎదురుగా మహేష్ వాళ్ళమ్మ ఫోటో గోడకి వేలాడుతూ కనిపించింది. ఆమె కళ్ళు తననే సూటిగా చూస్తూ ఇంత మోసం చేస్తావా నా కొడుకుని అని అడుగుతున్నట్లు అనిపించింది. అది ఫోటో అయినా సరే ఆమెకు భయం వేసింది, చూడలేకపోయింది. అడుగడుగునా ఏదో తప్పు చేసిన భావన ఆమెను దహిస్తూనే ఉంది. మహేష్ ఎక్కడ కనిపించడం లేదు. అప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకుని వచ్చాడు మహేష్. ఎదురుగా నిల్చున్న మహాలక్ష్మిని చూసి కూర్చో 5 నిమిషాల్లో వస్తాను అంటూ లోపలికి వెళ్ళి డ్రెస్ వేసుకుని వచ్చాడు. వచ్చేసరికి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని ఉంది మహా. చెప్పు అన్నాడు మహేష్. గుండె నిండా ధైర్యం తెచ్చుకొని అతని వైపు చూసింది. అతని కళ్ళలో ఎటువంటి భావం కనిపించడం లేదు. తనపై ప్రేమ, ద్వేషం, కోపం, పగ, సంతోషం, దుఃఖం ఏదీ తెలియటం లేదు తన కళ్ళల్లో. సూటిగా తన వైపే ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి అతని కళ్ళు. సరే ఇక్కడి దాకా వచ్చాక భయపడ్డం ఎందుకు? ఏదైతే అదయింది. నేను చెప్పాలనుకున్నవి చెప్పే తీరతాను. తిట్టినా కొట్టినా పడతాను. తన కాళ్ళు పట్టుకుంటాను. ఖచ్చితంగా క్షమిస్తాడు నా మహేషు. ఇదంతా ఒక పీడకల్లా మర్చిపోమంటాను అనుకుంది. ఏదో మాట్లాడాలి అన్నావు చెప్పు అన్నాడు మళ్ళీ.
నేను చేసినవన్నీ తప్పులే, కానీ కావాలని నిన్ను మోసం చేయాలని ఇలా చేయలేదు. పరిస్థితులు నాతో అలా చేయించాయి. నిన్ను ప్రేమించిన మాట వాస్తవమే. నువ్వెలా అయితే నా జీవితం గురించి కలలు కన్నావో, నేను కూడా అలాగే ఎన్నో కలలు కన్నాను. కానీ మా నాన్న చాలా కఠినంగా వ్యవహరించేసరికి నిజంగానే ఆయన ఏమైనా చేసుకుంటాడేమోనని భయమేసి నిన్ను వదులుకోవటానికి సిద్ధపడ్డాను. నీకు ముందే చెప్పకపోవటం నా తప్పే, కానీ చెప్పే నువ్వు ఎలాగైనా అడ్డుపడతావని చెప్పొద్దన్నాడన్నయ్య. తెలుసో తెలియకో నేను చేసిన తప్పుని క్షమించి జరిగిందంతా ఒక పీడకల్లా మర్చిపోయి ఇద్దరం కలలు కన్న జీవితాన్ని కలిసి జీవిద్దాం. ప్లీజ్ నన్ను క్షమించు. అయిపోయిందా? ఇంకేమైనా మాట్లాడతావా? లేదు, నేను చెప్పాలనుకున్న చెప్పేశాను. ఇక నువ్వే మాట్లాడు. ఒకే ఒక్క ప్రశ్న సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పు. నేను శ్రీధర్తో నిజం చెప్పకపోయి ఉంటే, చెప్పిన శ్రీధర్ నీతో విడాకులు తీసుకోకపోయి ఉంటే, నువ్వు నా పట్ల చేసింది తప్పని గుర్తించేదానివా? మహాలక్ష్మి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. నాకు తెలుసు, నీ శ్రీధర్తో నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పకపోయి ఉంటే నువ్వు హాయిగా సంసారం చేసుకుంటూ సుఖంగా బతుకుతూ ఇద్దరు పిల్లల్ని కూడా కనేదానివి. నేను ఇక్కడ చచ్చినా బతికినా అని కూడా ఆలోచించేదానివి కాదు. ఇలా నా ఇంటి గడప జీవితంలో తొక్కేదానివి కాదు. అయితే ఇప్పుడు ఏమంటున్నావు? నా మీద పగ తీర్చుకోటానికే శ్రీధర్కి అలా చెప్పావా? లేక నాతో బతకాలని నన్ను శ్రీధర్ నుండి విడదీశావా అన్న మహాలక్ష్మి ప్రశ్నకి గట్టిగా నవ్వాడు మహేషు. నీతో కలిసి బతకడమా? దానికంటే చావడమే నయం. అయినా నువ్వు ఎక్కడ బతికున్నావు? ఎప్పుడైతే నువ్వు అబద్ధాలు ఆడడం మొదలుపెట్టావో, ఎప్పుడైతే నన్ను నమ్మించి మోసం చేయటం మొదలుపెట్టావో, ఎప్పుడైతే నన్ను ప్రేమించలేదని అబద్ధం చెప్పావో, ఆ క్షణమే అమాయకురాలైన నా మహాలక్ష్మి చచ్చిపోయింది. నేను శ్రీధర్ నుండి నిన్ను విడదీసి నేను దగ్గర అవ్వాలనుకోలేదు. శ్రీధర్ గురించి నేను తెలుసుకున్నాను. అతను చాలా మంచివాడు, నాలాగే స్వచ్ఛమైన మనసు కలవాడు. అంత మంచి మనిషి జీవితంలో నీలాంటి నకిలీ కల్మషమైన మనస్సు కల అమ్మాయి ఉండటానికి అర్హతరాలు కాదని అనుకుని అతనికి నిజం చెప్పాలనుకున్నాను. నిజం చెప్పిన తర్వాత అతను ఇలా నిర్ణయం తీసుకున్నా అది పూర్తిగా అతని ఇష్టమే. కానీ నాలా అతను కూడా మోసపోకూడదనుకున్నాను. అంటే ఆల్రెడీ మోసపోయాడు. అతను కూడా చాలా బాధపడుతున్నాడు అని నాకు తెలుసు. కానీ జీవితాంతం పడే బాధ నుండి అతన్ని తప్పించాను. నిన్ను ఎంతగానో ప్రేమించాను మహా. చనిపోయిన మా అమ్మతో సమానంగా నిన్ను ఆరాధించాను. అమ్మ పోయిన నాకు మరో అమ్మ అవుతావనుకున్నాను. అమ్మకి ఇచ్చిన మాట కూడా తప్పావు. అమ్మ నీ కడుపులో పుడుతుంది అన్నదని నీతో చెప్పినప్పుడైనా మనకు అలాంటి అవకాశమే లేదురా, మన జీవితాలు ఇంతే అని నాకు చెప్పినా బాగుండేది కదా. నేనున్నాను నీ వెనక ఉంటూనే వెనక నుంచి వెన్నుపోటు పొడిస్తే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించే వారికి తెలుస్తుంది. నా బాధలో కొంత అయినా నీకు అనుభవంలోకి రావాలనే ఇలా కఠినంగా మారి నీకు కూడా నా నొప్పి తెలిసేలా చేశాను. ఇది పగ అనుకో, ప్రతీకారం అనుకో, నన్ను రాక్షసుడు అనుకో, సైకో అనుకో, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మహేష్ మాట్లాడుతున్నంతసేపు వెక్కి ఏడుస్తూనే ఉంది మహాలక్ష్మి. నువ్వేడ్చేదానికి 100 రెట్లు ఎక్కువ ఏడ్చాను నేను. కానీ నీ తప్పు నీకు తెలిసింది. నా బాధ నీకు అర్థమైంది. నా ప్రేమ విలువ నీకు తెలిసింది. ఇది చాలు నాకు. ఇప్పుడు నేను నా ప్రేమ గెలిచినట్లు నా దృష్టిలో. నాకింకా ప్రేమ పెళ్లి వీటిపై నమ్మకమే పోయింది నీ వల్ల. రేపే నేను దుబాయ్ వెళ్ళిపోతున్నాను. ఇక ఇండియాకి రాదలుచుకోలేదు మళ్ళీ. వస్తే ఎయిర్పోర్ట్లో దిగ్గానే నీ జ్ఞాపకాలు మళ్ళీ నన్ను ముళ్ళలా గుచ్చుకుంటాయి. అందుకే అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. ఇంకో విషయం, నీ జీవితం పూర్తిగా నాశనమైందని ఏం బాధపడకు. మీరు కోటీశ్వరులు. మీ నాన్న తలుచుకుంటే తుమ్మిని బమ్మి చేసేనా నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. నీ భవిష్యత్తుకి ఏమీ ప్రమాదం లేదు. కానీ నువ్వు సారీ అడిగావు కదా అని నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం కళ్ళ ముందే నువ్వు కనిపిస్తుంటే, నువ్వు చేసిన ద్రోహం, మీరు చేసిన గాయాలు ప్రతి క్షణం గుర్తొస్తుంటే నిన్ను ప్రేమగా చూసుకోలేను. నేను సంతోషంగా ఉండలేను. ఇప్పుడు నా ప్రేమ కూడా కల్మషం అయిపోయింది నీ మోసంతో. నువ్వు నా జీవితంలో గడిచిపోయిన అధ్యాయం. ఇక నేను నీ జోలికి రాను.
రేపు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పుడు వాడికి ముందే అన్ని విషయాలు చెప్పు. మళ్ళీ ఎవరి ద్వారానైనా విషయం తెలిస్తే లేనిపోని ఇబ్బందులు తలెత్తాయి. ఇక నువ్వు వెళ్ళు, గుడ్ బాయ్ అని చెప్పి తన బైక్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఏడ్చి ఏడ్చి తన కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. జీవితంలో పూర్తిగా ఓడిపోయిన దానిలా మోకాళ్ళపై కూర్చుని తన మనస్సుకి అంటిన మురికి అంతా తన కన్నీళ్లతో కరిగిపోయేలా ఏడుస్తూనే ఉంది మహాలక్ష్మి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.